భవ్యాయ వెంకటేశాయ సప్తశైల నివాసినే భవ్యానంద విలాసాయ నమస్తస్మై నమో నమః. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार. सर 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 इसी का नाम है. అమ్మ సార్, మా అమ్మ ఏంటయ్యా ఏమైంది మీ అమ్మకే? కార్ అమ్మ సరిగ్గా చెప్పవయ్యా, ఏం జరిగింది? కార్ అమ్మ సార్. ఏ, ఆపదే. ఇప్పుడు చెప్పవయ్యా, ఏమైంది మీ అమ్మకే? కార్ పోయింది సార్. పోయింది కారా? ఇందాక మీ అమ్మన్నా? అమ్మ అమ్మ గిఫ్ట్ ఇచ్చిన కార్ అండి. చంపేశావు కదయ్యా, ఏదో ప్రాణాలు పోయినట్టు. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్, మీరు ఇమీడియట్ గా వెతకాలి. ఇప్పుడు కుదరదు కానీ రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ అయిపో. లేదు సార్, మీరు ఇమీడియట్ గా కంట్రోల్ కి కాల్ చేయండి. చెప్తే వినవా నువ్వు? ఇలాంటి కారు మిస్సింగ్ కేసులు రోజుకు 10 చూస్తుంటాం. ఎప్పుడు కంప్లైంట్ రాయాలో, ఎప్పుడు కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలో మాకు బాగా తెలుసు. వెళ్ళి రేపు పొద్దున పో కంప్లైంట్. సార్ 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 ప్లీజ్ సార్. వెళ్ళి రేపు పొద్దున్నే రావయ్య బాబు. ఆ సౌండ్ పెంచా. जीना इसी का नाम है. ఏంటయ్యా అంత టెన్షన్ పడుతున్నావు? ఎంత పెట్టుకున్నా? ప్రపంచంలో ప్రతి దాని విలువ కట్టలేం, అయినా విలువ తెలిస్తేనే పని వద్దంటే 5 కోట్లు. రేయ్ స్టూడియోలో ఉన్నావా? పండగ చేసుకునే న్యూస్ ఒకటి చెప్తా, 10,000 రెడీ చేసుకో. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా ఈ కారు దొంగతనం గురించే జనం మాట్లాడుతున్నారు. ఆర్డర్ మగాడంటే పర్సులో సూట్ కేసులు కాదు, ఏకంగా 5 కోట్లు కారే కొట్టాడు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎటు చూసినా సమంతకమణి గురించి ఒకటే చర్చ. ఒక్కలో సైకిల్ పోతేనే నెత్తి నోరు బాదుకున్నాం, అక్కడ చూడు 5 కోట్లంట. హైటెక్స్ లో హోటల్ దగ్గర పోయిందంట నా కారు. నిన్న రాత్రి ప్రముఖ హోటల్లో 5 కోట్లు విలువ చేసే కారు చోరీకి గురైంది. 5 కోట్ల? అబ్బా వీడెవడో మనకు అమ్మ మొగుల్లో ఉన్నాడుగా. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా ఈ కారు దొంగతనం గురించే జనం చూసారా? మాట్లాడుతున్నారు. అందుకే కారుని నెత్తి నోరు ఎవరు బాదుకుని చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా ఉండండి అని. ఊరంతా దొంగలే. వాడికి ఎన్నిసార్లు చెప్తాను, పడుకునే ముందు తాళాలు అవి కరెక్ట్ గా వేసావా లేదా చూసుకోరని. నా మాట వినరు. ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయం మీద హోటల్ యాజమాన్యం నుంచి ఇంకా సరైన సమాచారం అందాలి. సార్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎటు చూసినా సమంతకమణి గురించి ఒకటే చర్చ. నేను చూసుకుంటాను సార్. ఎవరి సమంతకమణి? ఓకే సార్. ఇంతవరకు పోలీసులు హోటల్ కు I'll be on it right away, sir. దొంగతనం గురించి పోలీసులకు సమాచారం అందలేదా? సమాచారం రంజిత్ ఎక్కడ? ఫోన్ ఎత్తు. సేపు పడుకుని వెప్పొద్దు, రాత్రంతా సీగా దుబ్బేశారు. లేచా గంటలని నేనే దోతాలే. చెప్పాక నేనే దోతానని. మీరేం సార్ మా ఇంట్లో ఉన్నారు? మనం పెట్రోలింగ్ లో ఉన్నాం. అంటే రాత్రి ముందు ఫోన్ ఎక్కడ ఉందో చూడు. ఫోన్ సార్, మీ ఫోనే సార్. కమిషనర్ గారు ఈడేంటి టైంలో చేస్తున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 10కి గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటయా? ఎక్కడ తెచ్చావు? స్టేషన్ కూడా వెళ్ళలేదంట. ఇంట్లో సార్, ఇంట్లో. రాత్రి డ్యూటీ లేట్ అయింది. ముందు టీవీ ఆన్ చేయి. పవర్ పోయింది సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ పరువు పోయింది. అసలు ఏం జరిగింది సార్? నీ ఏరియాలో ఏం జరుగుతుందో కూడా నేనే చెప్పాలా? కారు పోయిందంట, 5 కోట్ల కారు ప్రో హోటల్లో. రాత్రి మీ స్టేషన్కి వస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదంట. ఎక్కడన్నారు? ప్రో హోటల్లో. పోలీసులు ఏం పీకుతున్నారని చెప్పి ఆల్రెడీ మీడియా దొబ్బడం మొదలుపెట్టింది.
నేను ఇప్పుడే వెళ్తాను సార్. పోలీసుల నిర్లక్ష్యం. నిన్న రాత్రి కారు మిస్సింగ్ గురించి మాదాపూర్ బండితి ఏమేం సార్? ముందు బండితి. ఇక్కడ పరిస్థితులు గందరగోళంగా ఉన్నా ఇప్పటి వరకు పోలీసులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. సార్ ఇంత హైఫై సెక్యూరిటీ ఉన్న చోరీ ఎలా జరిగింది? హోటల్ హైఫై సెక్యూరిటీ కానీ కార్లో పోయిందంటారు. కార్ వేలు 5 కోట్లు అంటున్నారు. నిజమేనా? ఆగండి సార్, ఆగండి, చెప్తారు కదా. సార్ చెప్తారు, ఆగండి, వెనకెళ్ళండి. ఏదో ఒకటి చెప్పండి సార్. ఏం చెప్పమంటావు నా బంద? చెప్తారా? రాత్రి జర ఎక్కువైంది, వాసన వస్తుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరు. తప్పదంటావా? తప్పదుగా. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా సార్? ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ టు ప్రొవైటల్ సార్. ఐఎమ్ శ్రీనివాస్. నేను ఇక్కడ డ్యూటీ మేనేజర్ సార్. మా హోటల్లో ఎప్పుడు ఇలాంటి జరగలేదు సార్. అసలు ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్. ఎక్కడ సార్ నేను నైట్ కార్ ఇక్కడే పార్క్ చేశాను సార్. నిన్న నైట్ పబ్ లో పెద్ద పార్టీ జరిగింది సార్. యాక్చువల్గా హైదరాబాద్ లో జరిగే బిగ్గెస్ట్ పార్టీలని మా పబ్ లోనే జరుగుతుంటాయి సార్. పెద్ద పార్టీ జరిగింది సార్. పెద్ద పార్టీ అంటే అంటే ఒక 500 మంది దాకుంటారు సార్. ఎవరెవరు వచ్చారు లిస్ట్ ఉందా? ఉంది సార్. కెమెరా ఉందా? ఉంది సార్. 18 మెగాపిక్సెల్ హెచ్డి కెమెరా సార్. ఇలా తక్కువ కాని బావా, సెక్యూరిటీ కెమెరా చూపిమంటే ఫోన్ల కెమెరా చూపిస్తావు నాడు. అలా కొట్టారేంటి సార్? We are having total of 30 cameras, sir. 4 at the main entrance, 2 at the pub entrance, 5 in the pub, 6 in the restaurant, remaining in the corridors. మరి పార్కింగ్ లాట్ లో లేవు సార్. బాగా కోఆపరేట్ చేసినట్టున్నారు. పార్టీ స్టార్టింగ్ నుంచి పే చేయండి. ఓకే సార్. సార్ వుడ్ యు లైక్ టు టేక్ టీ, కాఫీ ఆర్ కూల్ డ్రింక్ సార్? కార్ కావాలి, ఇస్తావా? మజ్జిగుందా? ఉండదు సార్. బటర్ మిల్క్ ఉందా? ఉంటుంది సార్. మజ్జిగొద్దు కానీ బటర్ మిల్క్ పట్టరా. షూర్ సార్. కావండి. పార్టీ ఎన్నింటి వరకు నడిచింది? నైట్ 12:30 వరకు సార్. లాస్ట్ 10 minutes ఫుటేజ్ ప్లే చేయండి. సార్ ఈ నేను చూసినట్టున్నా సార్. బటర్ మిల్క్ సార్. సార్ గీడు మళ్ళీ వచ్చిండు సార్. ఆయన గీడేం సార్ పాస్పోర్ట్ ఫోటో దిగానికి వచ్చినట్టు సీసీ కెమెరాలో చూస్తుండు సార్. ఇడేమో చూస్తుండు సార్. స్క్రూ డ్రైవర్ తీస్తున్నాడు ఏంట్రా? సార్ ఆడ కెమెరా కొట్టేసిన. అరే అవులే, నీ హోటల్ కెమెరాలు కొట్టుకోవద్దు ఎరికైతే లేదా అబ్బే నీ కంట్లానా? ఏమనుకుంటున్నారో ఉల్టా స్టార్ హోటల్ అనేది. ఇక్కడే ఉన్నాను సార్. ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూశాను. కార్ గురించి తెలిసిందా? 3 రోజుల్లో ఆ కార్ మీ ముందు ఉంటుంది సార్. హైదరాబాద్ లో టాప్ హోటల్, హై సెక్యూరిటీ, 5 స్టార్ రేటింగ్, 500 మంది జనం, 5 కోట్లు విలువ చేసే కారు. ఎవరు కొట్టేసి ఉంటారు?
సత్యనారాయణ ఆ కార్ పేరేంటను? అరే అడ్మాట శివగడనా? అవునన్నా. బొంబాయి టైం సినిమా హాల్ దగ్గర ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ మాత్రం దానికి అంత పెద్ద జంప్ అవసరమా? హీరో ఓపెనింగ్ సీన్ అన్నాక ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. నువ్వు రా తొందర రావే. ఎక్కడికి వెళ్తున్నావు? ట్రైన్ ఎక్కడానికి. అదే ఎక్కడికి? అది ఎక్కడ చూసుకోవచ్చులేవే. డబ్బులు తీసుకొచ్చావా? 500 దాకా ఉన్నాయి. 500? ఒక 490 చిల్లర ఉన్నాయి లేవే. మనం ఎవరు శేష్ మాల్ సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామా? లేచిపోతున్నాం రా. తుడిచిపోతావే. ఒక్కట్లో భూమికి కూడా మహేష్ బాబుని ఇన్ని ప్రశ్నలు అడగకూడదు. మహేష్ బాబు తీసుకెళ్తే నేను కూడా అడిగేదాన్ని కాదు. అందరికి మహేష్ బాబే కావాలంటే మరి సందీప్ కిషన్ లాంటి ఏం చేసుకుంటారే. ట్రైన్ ఎక్క మాట్లాడుకుందాం. ముందు నువ్వు రాదే. ఏమైంది? కాలు ఏమైనా పెనికిందా? అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నీతో వస్తే నా బతుకు రైల్వే స్టేషన్ లో చెగోడీలు, బస్ స్టాండ్ లో బఠానీలే. నేను రాను. ఏం మాత్రమే సీదేవే. మీ వాళ్ళతో మళ్ళీ చంపేస్తారే. మా వాళ్ళు వస్తే నన్ను చంపుతారు, దొరికితే నిన్నేసిస్తారు. నువ్వు వెళ్ళి ట్రైన్ ఎక్కు. జాగ్రత్త. శ్రీదేవే బాయ్. బాయ్. శ్రీదేవే బాయ్. శ్రీదేవి. అన్నా ఫోన్ పోతుందే. ఎక్కడ పోతుందా తెలీదా? పని చూసుకో. అన్నా ఆడిక్కడే ఉన్నాడు. సార్ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది సార్? హైదరాబాద్. ఏమండి, కార్ కొనమని 5 సంవత్సరాల నుంచి అడుగుతుంటే కొనాలని ఆలోచన ఇప్పుడుకొచ్చింది మీకు. ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆదాయమే ఇప్పుడు వచ్చింది. పదండి, బండి తీయండి. నమస్కారం సార్. రావయ్యా మణిరత్నం. ఏమండి, తాళం సరిగ్గా వేసాను లేదో చూసొస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బుతోటే కారు కొనుక్కోవడానికి వెళ్తున్నావు. మీరిచ్చిన రాళ్లతోనే రోడ్డు మీద పడ్డాను. అదేమిటి? నీలం రంగు రాయి పెట్టుకోమన్నానుగా. అది పెట్టుకున్నాకే ఉద్యోగం పోయింది. తర్వాత పచ్చి ఇచ్చాను కదా. చెల్లికి పక్షవాతం వచ్చింది సార్. పగడం ఆల్రెడీ ఉందిగా. పగడమే ఉంది, పెళ్ళం లేచిపోయింది. ఓ మరి ముత్యం? దాంతో ఇల్లు వేలంలో అమ్మేసి రోడ్డు మీద పడ్డాను. ఇప్పుడు మీరే ఏదో రాయిచ్చి నన్ను కాపాడాలి. ఇది ఎక్కడ పెట్టుకోను సార్? నెత్తినెట్టి కొట్టుకో. నీ దరిద్రాలు ఎవడూ బాగు చేయలేడు. అదేంటి సార్? ఐసీయూలో ఉన్నవాడికి ఆక్సిజన్ పెట్టచ్చు, మార్చులో ఉన్నవాడికి ఫ్యాన్ వేసిన ఉపయోగం ఉంది చెప్పు. మరి నాకు దారేది? మన బండేది ఇంకెక్కడ? నీ కొడుకు తీసుకెళ్లి చచ్చి ఉంటాడు. కంగారు పడకండి రా. కొట్టాల్సింది ఇప్పుడు కాదు, అమ్మాయి బైక్ ఎక్కాక. ఓకే? ఏంది ఈ డకోటా బండి మీద? డకోటా బండా? రేయ్, తల తల మెరిసిపోతుంటాను. పొద్దున్నే సర్ఫ్ పెట్టి అడిగాను తెలుసా? దమాగున్నదిరా నీకు అసలు. గా పోరొస్తుంది అమెరికా కెంచి ఈ బండి ఎక్కిస్తావు. రేయ్, వచ్చేదెవరో తెలుసా? మధురా, నా మధు. 3 ఏళ్ల క్రితం ఇదే బండి మీద చక్కర్లు కొడుతుంటే ఓల్డ్ సిటీ చూడీ బజార్ మొత్తం లాల్ సలాం కొట్టేది. ఇప్పుడు పూరా హైదరాబాద్ ఊరేగింపు షురూ చేయాల్సిందే. ఊరేగింపు దాని మీద పాటలు కూడా వచ్చేటట్టుంది. జర గట్టిగా పట్టుకొని కూర్చోవు నా పోర్ని. రేయ్, ఎదవ సోదాపి ఫ్లైట్ కి ఎంత టైం ఉందో చెప్పు. ఇంకో 10 నిమిషాలు. సార్ అయిపోయింది, బయలుదేరదాం. ఇంకో ఇడ్లీ ఉంది కదయ్యా.
సార్ నేను మాట్లాడేది టిఫిన్ గురించి కాదు సార్, టైం గురించి. రావుకాలం అయిపోయింది, స్టార్ట్ అవుదాం సార్. సరిగా చూసావా? అంటే 2 సెకండ్లు అటు ఇటు. ఒక్క క్షణం చాలు నాలాంటోడు నీలా అవడానికి. సార్ ఇప్పుడైంది రాహుకాలం. బ్రీఫ్ కేసు తీసుకెళ్లి కారులో పెట్టు. సార్ డ్రైవర్ రాలేదు సార్. ఏంటే? ఇంక రాడు, నేనే పీకేసా. పక్కింటి డ్రైవర్తో నేను పెద్ద గయ్యాలని చెప్పాడంట. నువ్వు తింట్రా, టైం అవుతుంది. వేరే డ్రైవర్ ఎవరుంటే పిలవయా? ఇప్పటికిప్పుడు అమ్మగారు మంచోళ్ళని ఒప్పుకునే డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడు సార్? ఆ ఇంట్లో డ్రైవింగ్ వచ్చి ఖాళీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కృష్ణ 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 హ్యాపీ బర్త్డే. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. చెప్పు, ఈ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలి? రెండు రోజుల్లో 25 కేళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దాకా అనుకున్న ఏం జరగలేదు. ఏ ముహూర్తాన ఫోటో తీశాడు, నా ఎక్స్ప్రెషన్ అక్కడే అయిపోయింది. స్టార్ట్ అయిందా? ఓ వస్తున్నా. ఎక్కడికి? ఆప్షన్ సార్. ఆయన నమ్మేస్తున్నారా ఏంటి? మీ నాన్నగారిని కొనే దమ్మె వరకు ఉంది సార్. ఆయన కొనే దోలు అడగలేదంట. ఏ కార్ ఏంటి? మీ కారే. పెట్రోల్ రేట్ పెరిగిందనా? ఎరుపు రంగు కలిసి వస్తుందని. చెప్పబెట్టుకుని వచ్చావంట్రా? శ్రీదేవిరా. శ్రీదేవా? శ్రీదేవి ఎవరా? అదేరా, జగదేక్ వీరుడు అతిలోక్ సుందర్లో హీరోయిన్. మెగాస్టార్ హీరో తెలుసు గానీ మ్యాటర్ చెప్పు. మ్యాటర్ అదేరా, సేమ్ టు సేమ్. అంటే మెగాస్టార్ శ్రీదేవిని లవ్ చేస్తాడు, శ్రీదేవి కూడా మెగాస్టార్ లవ్ చేస్తుంది అనుకుంటాడు. కానీ లాస్ట్కి తెలిసేది ఏంటంటే శ్రీదేవి వచ్చింది మెగాస్టార్ కోసం కాదు, రింగ్ కోసం అని. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? మధ్యాహ్నం దెక్కలేదురా. ఏం మాడుతున్నా బే? పొరా ఎర్రి ఎరుపు కార్రా. అయ్యా అయ్యా, పసిపిల్లాడయ్యా, ఆకలి ఎత్తుంది, ధర్మం చెయ్యండి అయ్యా. బాబు ఆకలి ఎత్తంది బాబు, పిల్లాడు ఎడుతున్నాడయ్యా, ధర్మం చెయ్యండి అయ్యా. ఏంటి బలిసిందా? రూపాయి మంది కానప్పుడు దానం చేయడం చాలా తేలికైన పని. లోన్ కు అప్లై చేశావుగా, నువ్వు సంపాదించినప్పుడు చేసుకో ఈ దానాలు ధర్మాలు. అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా. బాబు అన్నా, కార్ ఆగిపోయిందన్నా. ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. తాళం తీయడం నేను పిలుస్తున్నాను అక్కడ. చెడిపోతాయంటే కార్కి లోపల మర్చిపోయినా. అన్నా ఆగింది బాన్మతి వదిన దుకాణం ముందు. వెళ్ళిపోతే ఎవరు వస్తాడో ఏదో పిలుతాడన్నా? వస్తాడా రాడా? లేదా కారు తోసుకెళ్ళాలా? వస్తే 2 నిమిషాలు ఓపెన్ చేస్తాడు సార్. అదిగో అటు చూడండి సార్. దొంగ సచ్చిన తొందర కొంచెం లాక్ చేయవే బాబు, నేను గోల పడలేకపోతున్నాను.
నువ్వు బండి ఇక్కడ రావద్దు. ఆపే 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 బండి రావద్దు ఇక్కడ. ఏ, బండి, ఏ, తీ, బండి తీశాను. భయ్యా, 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 2 minutes భయ్యా. 2 minutes లో వచ్చేస్తాను. Yes, 2 minutes. అరే అరే బండి 2 minutes లో వచ్చేస్తాను భయ్యా. 2 minutes. 2 నిమిషాలే. థ్యాంక్స్. రుకో రుకో నహీ జా సక్తే. యుఎస్ ఫ్లైట్ కి ఎంత టైం ఉంది? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? నాన్న చూస్తున్నారు. ఓ, నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? వాట్స్ దాట్? టంటడాన్, మన లవ్ బైక్. ఎలా ఉంది మన బైక్? హే, నువ్వు ఇంకా ఈ బైక్ మీద తిరుగుతున్నావా? అంటే నువ్వు వస్తున్నావని తీసుకడిగా. నువ్వేం మారలేదు కార్తీక్. హే, మనం ఎప్పుడు ఇంతేలే గానీ ఆ లగేజ్ మేము వాళ్ళకి ఇచ్చాయి. మన బండి మీద ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు డాడీ ఉన్నారు. ఇప్పుడు నేను ఆ బైక్ మీద అసలు చూడ్డానికి అలా ఉంది కానీ మంచి కండిషన్ లో ఉంది. నువ్వు రా చెప్తా. అది కాదు, ఇది చెప్పేది విను. హే, విను 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 విను. నీకోసం అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. బయట మొత్తం రెడీగా ఉంది. నువ్వు రా చెప్తా. చెప్పేది విను. ఏంటి? డాడీ వాళ్ళు వెయిట్ చేస్తారు. బాబు నీకు ఇచ్చిన టైం అయిపోయింది. బండి భయ్యా, తీసేద్దా? భయ్యా, ఒక నిమిషం, అరే మా ఆఫీసర్ రెండు నిమిషాలు, చూస్తాను. రెండు ఉద్యోగం ముడుతుంది భయ్యా. ఏ, రా, రా, వస్తాను. బండి తీ ఫస్ట్. భయ్యా, భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. 2 నిమిషాలు. భయ్యా, 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 భయ్యా. భయ్యా, ఎచ్చి, బండి ఫస్ట్. చెప్తే ఎంత కదా నీకు? బండి తీ, ఇందాక నుంచి దొబ్బేస్తున్నా పట్టుకొని. బండి. అరే ఏ, అరే నీకు అసలు బండి. అక్కడ సర్ప్రైజ్ వెయిటింగ్ తెలుసా నీకు? బండి ఫస్ట్ నువ్వు. ఓకే ఓకే, సారీ భయ్యా, సారీ. అమ్మాయి వస్తుంది, బైక్ ఎక్కుతుంది అంతే భయ్యా. అమ్మాయి ఆల్రెడీ వెళ్ళిపోయింది భయ్. నువ్వు బండిది. అమ్మాయి వెళ్ళిపోయిందా? అరే తీమన్నానా? అటు చూసావే భయ్. అరే బండి తీయన్నా ఫస్ట్ నువ్వు. అయితే నీకే చెప్తున్నా. అరే వినబడతలేదా? సిగరెట్లు బంద్ చేసినావు కదరా. కాలుతున్నప్పుడు ఏదో ఒకటి అంటించాలి కదా. నువ్వు బండి తీసుకొని ఇంటికెళ్ళు. మరి నువ్వేం చేస్తావు? ఇప్పుడు కొట్టండ్రా డప్పులు. Ladies and gentlemen, welcome to the auction. I'm glad to have you all at this event. An auction like this is a very rare occasion in India. Let me say a few words. వాడేసిన కారు వేలం పాటికి ఎవరు రారన్నారు కదా, ఎంతమంది వచ్చారేంటండి? అబ్బే 1000 ఎక్కువ పెట్టేద్దామే, నువ్వేం టెన్షన్ పడకు. The one and only Rolls Royce 1940s Shamantaka Mani. పాత సినిమా ఐటమ్ సాంగ్ లో అమ్మాయి పేర్ల శమంతకమని ఏంటండి? చింతామన్ లాగా. The history of car begins from the 6th Maharaja of అంత Mysore. తేలిగ్గా కొట్టేయకండి. రాజులందరికీ కలిసి వచ్చిన కారట. ఆ కారు ఆక్షన్ కి రావడమే అరుదైన విషయం. ఇంత చరిత్ర గల కారుని మీ నాన్నగారు వదులుతారా? ఎన్ని కార్లు నేను లాభం లేండి, ఏదో డబ్బా కార్లో తిరుగుతున్నప్పుడు. So, let's begin the auction. కోటి రూపాయలు 1 crore with Mr. Jagannath. కారు కూడా చూడకుండా ₹1 ఏంటండి? 2 కోట్లు 2 crores Mr. Ram. చిక్కిపోయిందండి వీళ్ళకి. 2.5 కోట్లు 3 కోట్లు 3 crores Mr. Reddy. ఇంకా నా వల్ల కాదండి, పిచ్చి పీక్స్కి ఎక్కేసింది. Okay. కోట్లు పెట్టి పాత కారు కొంటాడు కానీ ₹10 గెడుస్తాడు. Let me reveal the masterpiece, the Royal Shamantaka Mani. ఐదు కోట్లు 5 crores Mr. Jagannath. సార్ పరదా తీసేశారు సార్. 5 crores Mr. Jagannath. That's it. Shamantaka Mani is sold. పడవ లెక్క కారు, ప్యాలెస్ లెక్క రేటు. ఫోటో చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం తప్ప. అవు సార్, నిజం చెప్పిర్రు. ఈ కారుగిన మన డంప్ యార్డ్లుంటే మన స్టేషన్ కి అందం, మనకు ఆదాయం. ఆ రోజులు ఎప్పటికొస్తాయో ఏమో. వస్తుందిలేవా? ఇంకెన్నాడు సార్. ఎంత సంపాదించినా
పోగొట్టుకుంటే రావాల్సింది పోలీస్ స్టేషన్కే. నమస్కారం సార్. రావయ్యా చంద్రం, చూసి చాలా రోజులైంది. ఏం చిక్కినట్టున్నావు? ఏం చేయమంటారు సార్, ఈ సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ ఏం వర్కౌట్ అవట్లేదు సార్. కస్టమర్లు చాలా తెలివిపోయారు. అబ్బా, మీ స్టేషన్ లో ఉద్యోగం ఇప్పించండి, హ్యాపీగా చేసుకుని బతికేస్తాను. 2 నెలల నుంచి కేసులు లేక ఆ 2 సెల్లు ఖాళీగా ఉన్నాయి. ఓ వారం రోజులు ఉండిపోతావండి. ఊరుకోండి సార్. ఎద్ద బస్సు దాపి మ్యాటర్ ఏంటో చెప్పు. మంచి స్కోడా కావాలి సార్. స్కోడా కావాలా? ఇదిగో చంద్రం, వీటిలో ఏ బండి కావాలో చూసుకో. కనకేసే బండి కాదు సార్, తోలు కూడా వచ్చే బండి కావాలి. రై, హాయ్. నీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వాలంటే ఎవడైనా యాక్సిడెంట్ చేయాలి, లేదా నో పార్కింగ్ లో పెట్టాలి, లేదా నేను కొట్టేయాలి. నువ్వు ఇచ్చే డబ్బులు అంత ఎఫర్ట్స్ పెట్టలేవరా? ఇండిగా 1216 తలతల్లాడిపోతుంది. 2 లక్షలు ఇచ్చి పట్టుకెళ్ళిపో. 2 లక్షల ఓనర్ కూడా అంత పెట్టుకుని ఉన్నాడు. అంటే రెగ్యులర్ కస్టమర్ కదా సార్, కాస్త కూర్చెప్పండి రేటు. అరే ఎంతకన్నా చీప్ ఎవడన్నా ఇస్తాడేంట్రా? ఎందుకు ఎవరు సార్, ఇలాంటి ప్లేస్ మాకు బోల్డ్ ఉన్నాయి. సత్యనారాయణ సార్, వీడు వేరే స్టేషన్ ఏమన్నా చూసుకున్నాడు సార్? స్టేషన్ కాదు సార్, మళ్ళా కాదు, కృష్ణానగర్ స్టేషన్, కృష్ణానగర్ స్టేషన్, కృష్ణానగర్ స్టేషన్. ఏం చేస్తున్నాడు రాడు? ఎస్ఆర్ నగర్ కానిస్టేబుల్ దగ్గర కొట్టేశాడు. మరి ఇన్సేపు ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో? నీళ్ళు రావట్లేదురా. నీళ్ళు రావట్లేదా? మన జూనియర్ గాడే అన్న ప్రాక్టీస్ కోసం మోటార్ కొట్టేశాడు. కొట్టేయడం ఏంట్రా? కొట్టాడు కదరా, కొట్టి తీసుకెళ్లాడు. మోటార్ రిపేర్ వస్తాను, కొట్టి తీసుకెళ్లాడు. కృష్ణానగర్ స్టేషన్. ఒక క్వార్టర్ మజ్జిగేస్తావేటి? ఒక ఫోన్ కావాలరా. ఇదిగో. నీకేది కావాలంటే అది ఏరుకో. కొనడానికి కాదు భయ్యా, చేసుకోవడానికి. అర్థమైంది కదా, చేసుకోవడానికంట. ఇదిగోరా, అవుట్ గోయింగ్ ఫ్రీ, ఇన్కమింగ్ కూడా ఫ్రీ. ఎంతసేపు ఇంకా? అయిపోతుందండి. హలో, ఒరే ప్రవీణ్, నేను శివన్ మాడుతున్నాను రా. శివ. ఒరే శివ, ఏమైపోయావురా? బానే ఉన్నావా? నా సంగతి తర్వాత కానీ శ్రీదేవి ఎలా ఉందిరా? శ్రీదేవా? నేను ఎలా ఉన్నాను? శ్రీదేవి గారా, పెళ్లింట్లో సందనంతా శ్రీదేవిదే. బయటికి ఎలా కనపడుతుందేమో గాని లోపల బాధపడిపోతుంటదిరా. బాధ? ఒకసారి లైన్ ఉండు. శ్రీదేవి, ఏంట్రా ప్రవీణు, నువ్వు బయట సరదాగా నవ్వుతూ లోపల మొత్తం చచ్చిపోదాం అనుకున్నావా? చెప్పిచ్చి కొడతా. ఎవడా చెప్పినదవా? అదే శివగాడు. వాడు ఫోన్ మాత్రం ఎత్తకరా, అసలే సాడిస్ట్ గాడు. నిన్ను అవుతున్నా అని తెలిస్తే ఏడు చచ్చిపోతాడు. హలో, నిజంగా చచ్చిపోయేలా ఉన్నాడు. ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదబ్బాయి, డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు. చూడండి బావా, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే ఏంట్రా 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. నేను అర్జెంట్కి డబ్బులు సంపాదించాలరా. దానికి అంత సరిపోయిందిరా, నేను ఇస్తాగా. ఎంత కావాలి? 50 లక్షలు. 50 లక్షలా? అవి చేతగానే వాళ్ళు చేసే పనులు. చట్టబద్ధంగా ఓ 10 అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఫిక్స్ అయిపో. ఇదిగో మనోడు మన లెవెల్ సరిపోడు గానీ ఈ సమంతకమని తీసుకురండి అన్నయ్య కోసం. క్షమంతకమన్నా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, కాకి దిష్టి, కొమ్మ దిష్టి. నా దానికి దిష్టి ఏంటి? అదే దిష్టి బొమ్మలా ఉంది. అదేంట్రా వైడు హురీ లాంటి కొత్త కార్లు పట్టుకుని అలా అంటావు? కొత్త కారా? 10 ఏళ్ళు వాడేసిన దాన్ని కొత్త కారు అనరు. వదినా, ఏంటా ఆడావిడి? కొత్త కారు కొన్నాను సరోజా, బాగుందా? కడిగితే కొత్త కార్ అయిపోద్దా ఏంటి? సెకండ్ హ్యాండేగా. కరెక్ట్ గా చెప్పారు. ఇదిగో ఆవిడ కూడా తెలిసిపోయింది సెకండ్ హ్యాండ్ అని. నువ్వు నోరు మీరా, నీకు అది కూడా లేదుగా. నువ్వు అనవసరంగా ఇరిటేట్ అవ్వకేదా? ఒరే, పాతదైనంత మాత్రాన అమ్మ అమ్మ కదా, ఆలి ఆలి కదా. ఇదిగో నాకు మీ అమ్మకి కొత్త కార్తో ఫోటోది. ఏంటి ఈ ఫోన్ తోనా? ఈ ఫోన్ తోనా? ఈ డొకటో ఫోన్ తోనా? గట్టిగా కొడితే కానీ డిస్ప్లే కనపడట్లేదు. ఏంటి ఓ తెగ అరుస్తున్నావు? అరవక మరి అరవక. అరే అసలు కొడుకు కొత్త ఫోన్ కొనిద్దాం, అమెరికా పంపించి చదివిద్దాం అనేది లేదు. మొగుడు పిల్లలకి కారు కావాల్సి వచ్చింది. కారు బాగా వాడండి కార్ని. అమెరికానా? రే, ట్రంప్ మీ నాలాగా మంచాడు కాదురా, వెధవల్ని వెనక్కి తోలేస్తున్నాడు. వాడికి నీ రాయ ఒకటి అంటకట్టు, దరిద్రం పట్టి దెబ్బకి దిగిపోతాడు. 60 అమ్మబట్టే తమది ఇంజనీరింగ్ పూర్తయింది. నువ్వు అమెరికాకి వెళ్ళాలంటే రంగురాళ్లు కాదు, గ్రానైట్ రాళ్ళు అమ్ముకోవాలి. డిస్ప్లే వీడితో మనకెందుకండి, మీ ఫోన్ తీయండి, మనం సెల్ఫీ తీద్దాం. ఇదొకటి. ఏంటి ఏ కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? నా ఫోన్ నా ఇష్టం, కట్ చేస్తా, కాల్చి బూర్ది చేస్తా, నీకెందుకు? రే, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నిన్ను ఇంకా ఎక్కువ చేసావు. ఈవినింగ్ బయటకు వెళ్తున్నావు, బైక్ మీద వచ్చి నన్ను పిక్ చేసుకో. అది నా బైక్ కాదు. నేను అడిగింది ఆ బైక్ గురించి కాదు, మన బైక్ గురించి. ఇంత ఇన్సల్ట్ చేసాక ఎలా వస్తాననుకున్నావు? సిగ్గు సర ఉన్నోడు ఎవడు రాడు తెలుసా?
మనకు లేని వాటి గురించి మనకెందుకు నాన్న? కాలుతున్న టైంలో ఎదవ పంచులేకు, కార్ని తగలెట్టేస్తా. వెళ్ళ కార్ జోలికి రా, కోళ్ళు చేతులు కూడా పొయ్యిలో పెట్టేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? ఏమైందే, ఎందుకంత నవ్వుతున్నావు? ఏం లేదమ్మా, నువ్వు వస్తున్నావు 6 o'clock అంతే. నేను రాను రాను రాను. ఒరే, నువ్వు అనవసరంగా హీరోలా ఫీల్ అవుతున్నావు గానీ నీకు కమెడియన్ కట్సే ఎక్కువరా. హ్యాపీ బర్త్డే రిటర్న్స్. బర్త్డే హ్యాపీ రిటర్న్స్ టు యూ. రిటర్న్స్ హ్యాపీ బర్త్డే. అదే మన మమ్మీ రిటర్న్స్ అన్న. హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తే అయిపోతుంది. దానికి రిహార్సల్ చేద్దానా? రిహార్సల్ చేసింది హ్యాపీ బర్త్డే టు యూ చెప్పడానికి కాదురా, ధైర్యం తెచ్చుకోవడానికి. ఇంకెప్పుడన్నా తెచ్చుకునేది? నేను పంచర్ వేసుకున్న స్టేజ్ నుంచి నేను దాకొచ్చిన. నీ లవ్ స్టోరీ కిలోమీటర్ లో పోలే. అంతెత్తెదిగినావు. లేకపోతే ఏందన్నా, ఆవిడ పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, నీకు పెళ్లిడిపోయి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఇట్లనే సాధించుకుంటూ పోయినావు అనుకో, నీ ఇంజన్ బోర్కొస్తది. నీ స్టోరీ ఉంటే మాకు వస్తుంది. మూసుకుని నువ్వు వెళ్లి బోల్ట్లు నట్లు టైట్ చేసుకో, నేను వెళ్లి అక్కడ సెట్ చేస్తా. ఏంటి నువ్వు చేసేది? ఏంట్రా స్టోన్ మార్చావు? సీన్ అక్కడ. నాకింకా డబ్బులు వద్దు, వడ్డీలు వద్దు, అసలు కావాలి. ఇస్తానన్నా, కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా? ఒక 4-5 నెలలు సర్దుబాటు చేస్తాను. సచ్చినని మగడు కూడా ఇదే మాట చెప్పి నా దగ్గర తీసుకున్నాడు. కుదరదు. లేదన్నా, కొంచెం అర్థం చేసుకోండి, ఇచ్చేస్తాను. నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. మాటలతో చెప్తే అర్థం కాదే నీకు. 1,00,000 రూపాయలు ఇవ్వు నాకు ఇప్పుడు. కాదన్నా. వెళ్ళవమ్మా వెళ్ళ. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. నీ దగ్గర అప్పు తీసుకున్నది ఎంత? 1,00,000. దానికి నడి రోడ్డు మీద మర్యాద లేకుండా, ఆడకూతురనే గౌరవం లేకుండా, పాపమని జాలి లేకుండా అరుస్తున్నావు. ఆమె బాధ్యతగా వడ్డీ ఇస్తూ, వినయంగా సమాధానమిస్తూ, అప్పిచ్చావని మర్యాద ఇవ్వడం మానేసి నీ మీద కంప్లైంట్ ఇచ్చిందనుకో, వడ్డీ తీసుకోటానికి చెయ్యి, అరవడానికి నోరు లేకుండా చేస్తారు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తే బాగుంటుంది? మర్యాదగా నా 3 లక్షలు ఇస్తే బాగుంటుంది. అదేంటి ఇందాక 1,00,000 అన్నావు? కూరగాయల షాప్ కి 1, మెకానిక్ షెడ్ కి 2, కలిపి 3. 2 రోజుల్లో ఇస్తే సరే, లేదా నీ షెడ్ పీక్కుపోతా. ఏం పీక్కుంటావు పీక్కో. ఏంట్రా? అర్థమన్నా. ఏ రోజు మీరు పుట్టిన హ్యాపీ బర్త్డే. మీరేమైనా అన్నారా? అంటే అది మీరు నాతో బయటకు వస్తారా? నవ్వేశారు అంటే మీరు వస్తున్నారు. థ్యాంక్ యూ. ओके तू ठीक है? वसीम, टिया वसीम, और ये घर की ओनर है. तुम लोग बाथरूम में क्या कर रहे हो? हम शावर लेने वाले थे. అరగంట నుంచి చూస్తున్నాను, ఒక్కడో తెలుగు మాట్లాడి చావట్లేదు. అది హిందీ సినిమా అండి. మీకు హిందీ వచ్చా? ఆహా, రాదు. భాష అర్థం కాకపోయినా అంత బాగా చూస్తున్నారంటే మీకు సినిమాలంటే అంత పిచ్చా? చాలా అండి. మా ఊళ్ళో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేదాన్ని. ఎలాంటి సాంగ్, డాన్స్ నాకు చాలా ఇష్టం అండి. మీరు డాన్స్ చేస్తారా? బాగా చేసేదాన్ని. సినిమా చూస్తే అందులో ఉన్నట్టే చాలాగే చేసేదాన్ని. జీవితం కూడా సినిమాలాగే ఉంటుందని అనుకునేదాన్ని. కానీ తేడా తెలిసేసరికి పెళ్ళైపోయింది. పెళ్ళైన 10 రోజులకే ఆయన పోయారు. ఆ తర్వాతంతా ఎంత వడ్డీ కట్టినా తీరని అప్పులు, అరుపులు, బేరాలు, బాధలు. ఈ సినిమాలంటేనే అబద్ధమని అప్పుడు అర్థమైందండి. అబ్బే, సినిమా అబద్ధం కాదండి,
సినిమా కథలన్నీ మన జీవితాల్లోంచి పుట్టినవే. దానికి ఇదిగో ఇలా రంగులద్ది ఇంకొంచెం అందంగా చూపిస్తారనమాట, అంతే. అంటే మీరు అనేదేంటి? అదిగో అలా ఏ బాధలు లేకుండా ఎవ్వరిని పట్టించుకోకుండా చిన్న పిల్లలా ఎగురుతూ ఆనందం మాత్రమే ఉండే ఇలాంటి చోటు ఉంటుందంటారా? మీరు చూస్తారా? నిజంగా ఉంటుందా? మీరు చూస్తారా? ఏంటి? ఎస్, నువ్వు విన్నది కరెక్టే. రేపు నిన్ను డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తా. పిచ్చ కింద ఇంట్రొడక్షన్ అక్కర్లేదు గానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఈ ఐఫోన్ తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం, ఓకే? అక్కర్లేదు, లైవ్ లో కలుద్దాం. రేపు ఈవినింగ్ 8 కి కజిన్ ఎంగేజ్మెంట్ తాజ్ లో. ఓ, ఎంగేజ్మెంట్ తాజ్ లో అంటే పెళ్లి తాజ్ మహల్ లో చెప్పేది విను. నువ్వు హీరోలా వచ్చి నన్ను పిక్ చేసుకోవాలి. హీరోలానా? అంటే మంచి టక్సీడో వేసుకురా చాలు. ఏ టాక్సీ గిక్సీ అక్కర్లేదు, మనం ఎప్పుడు ఈ బైక్ అనుకున్నావా? మన దగ్గర సూపర్. టాక్సీ కాదు నాన్న, టక్సీడో. టక్సీడో ఇదిగో. టక్సీడో ఇలా ఉంటుందన్నమాట. అమెరికాకి వెళ్ళావు గానీ ఇంగ్లీష్ రాలేదే నీకు. దాన్ని టాక్సీ అనరు, సూట్ అంటారే పిచ్చి ముద్దు. ఏ ఏమన్నా? ముద్దు అన్నా. రేపు నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్ కి చెప్పినట్టు వచ్చావనుకో, అప్పుడు చూద్దాం. రాకపోతే ఏం చేస్తావు? ఫంక్షన్ లో ఎవడైనా నచ్చితే పెళ్లి చేసేసుకుంటా. వాడు వస్తాడ్రా 1000. వస్తాడా రాడా కాదురా, 5 కోట్ల కార్లు వస్తాడా రాడా? ఖచ్చితంగా రాడు. ఇదిగో 2000 బెట్టు. వీడు 2000 పోతాయని 3000 బెట్. వాట్ ఏ కార్, వాట్ ఏ కార్. 5 కోట్ల కార్ అంటే ఈ మాత్రం ఉండాలే. ఏడ్చాలా గానీ రా. థ్యాంక్స్ మామా, నీ వల్ల 4000 వచ్చినాయి. దేనికిరా? నీ కార్ మీద చిన్న బెట్టింగ్ రా. రే, మా బాబు గురించి మీకు తెలిసిందే కదరా. ఏం బ్రో చాలా చూస్తున్నావు, కొంపదేశ్ లోన్ వచ్చినాయింది. వచ్చిందిరా, పెండింగ్ అని మెయిల్ వచ్చింది. ఏముందిరా బై, కలరా తిరిగిపోయిందిరా. హాయ్ గాయ్స్. ఏంటి నా గురించేనా? నీ కారు గురించి. ఓ, నిన్ననే సర్వీసింగ్ చేయించా. యునో ఆ బిల్ తో ఒక మారుతి కార్ కొనుక్కోవచ్చు. అంటే మనోడు కార్లు 2 కొనొచ్చు. ఈవినింగ్ ఏదో సర్ప్రైజ్ పార్టీ అన్నారు. సర్ప్రైజా? ఏంట్రది? చెప్పకపోతే సర్ప్రైజ్ రా, చెప్పేసిందిగా. ఏంట్రది? రేపు నీ బర్త్డే కదా మామా, సో నైట్ రాడిసన్ లో చిన్న పార్టీ ప్లాన్ చేశాం. పార్టీ మేమిస్తున్నాం, నువ్వు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. అంటే చెప్తే రావు కదరా. రానని ఎవడన్నారా? ఇవాళ రాత్రి మీ అందరికి బర్త్డే పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఓకే? హ్యాండ్ ఎత్తావు కదా, ఇవ్వలే రండ్రా. సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గులేదు? ఆ కేసు అక్కడ పెట్టు. అడగడానికి యజమానివి కాదు, ఆపడానికి అమ్మాయి కాదు. మీ నాన్నకు ఫోన్ చేయమంటావా? చెప్పేది నీకే. ఆగు. ఏంటయ్యా మీ గోల? ఈ విషయాలన్నీ మొన్నెప్పుడో చెప్పాను, ఇప్పుడా మీరు అడిగేది? ఏదో ఒకటి చేయండి అయ్యా, టెన్షన్ తట్టుకోలేక చస్తాను. ఈ టైంలో ఎక్కడికి? బయటికి. బయటికే? ఎక్కడికి? బర్త్డే పార్టీకి. పుట్టి పీకిందే ఉంది, పార్టీలు పండగలని. పోలవలిగే. నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి. అమ్మ పుట్టినరోజా? రేయ్, అది పోయి 15 ఏళ్ళైంది. ఇప్పుడు దానికి పుట్టినరోజు చచ్చిన అంటూ డబ్బులు తగిలడానికి అదేమన్నా మహారాణా? జరుపుకుంటాను, నేను చచ్చేవారు జరుపుకుంటాను. ఏంట్రా నువ్వు జరుపుకునే? రేయ్, ఏంట్రా అది? ఎవరిచ్చారా కార్కిసు? ఎవరిచ్చారు కార్కిసు? ఎవరిస్తారు? దర్జాగా దోచుకెళ్తున్నాడు. రేయ్, ఎవరి సొమ్మని దోచుకుపోతున్నావురా? ఎవరి సొమ్ము దోచుకెళ్లాల్సిన అవసరం నాకు లేదు, ఇది మా అమ్మ ఆస్తి. రేయ్, మీ అమ్మ ఇచ్చింది 10 కోట్లే, నేను కష్టపడి దాన్ని 100 కోట్లు చేశాను. అమ్మ గిఫ్ట్ అది. ఏంట్రా అమ్మ గిఫ్ట్? 5 కోట్లు పెట్టుకున్నానే నా కారుని, నా కష్టార్జితం, నా అదృష్టం. రేయ్, ఇంకో మాట మాట్లాడినా, ఆ కారు జోలికెళ్ళినా చంపేస్తా. లేదా నా కారే. పోలవలిగే.
డ్రెస్ చేంజ్ చేసుకో. ఏంట్రా ఇది? నీ మూడ్ చేంజ్ చేసే ప్రోగ్రామ్. మామూలుగా అయితే ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి, నీకోసం నా ప్రోగ్రామ్ మార్చుకున్నాను. ఏంటి చెప్పు. సార్ అమ్మగారు పుట్టినరోజు కదా, అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్. చెప్పు తీసుకొని కొడతాను. బోనస్ అన్నావంటే డబ్బులు తీరగా వచ్చాయనుకుంటారా? కృష్ణ హ్యాపీ బర్త్డే రా. రాత్రి పార్టీకి వస్తానని రాలేదేంట్రా? నీ కోసం మేము రాడిసన్ బయట చాలా సేపు వెయిట్ చేసాం. అయినా నీ బర్త్డే పార్టీకి నువ్వే రాకపోవడం ఏంట్రా? నువ్వు వస్తానంటేనే కదా పార్టీ ప్లాన్ చేసింది. హలో, ఏం మాట్లాడవేంట్రా? పార్టీ నిన్న కాదు, మరి ఈ రోజు. ఈ రోజా? కన్ఫర్మా? మళ్ళీ హ్యాండ్ ఇస్తావా? పార్టీ నేను ఇస్తున్నాను, ఇప్పుడు హోటల్కి వచ్చేయండి. ఓకేరా. See you there. డాడీ నా మధు, నేను పిక్ చేసుకుంటాను. రోహిత్ వస్తున్నాడు, కమ్ విత్ హిమ్. లేట్ డాడీ, ఫ్రెండ్ వస్తున్నాడు, మేము వచ్చేస్తాం. యూ క్యారీ ఆన్. డ్రాప్ చేయడానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా? అది యాక్చువల్లీ నేను తను మీకు టాపిక్ మధు, నేనంతా నువ్వు ఎక్కడ ఉన్నా నాకు బాగా తెలుసు. మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించావా? అయినా ఈ చిల్లర వెధవే దొరికాడా నీకు? ఎయిర్పోర్ట్ లో చేతులు పట్టుకోవటం, ఫాలో అవటం. లుక్ మధు, ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఎంటీ విజిల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఓకే? ఎలా ఉన్నాను? హార్న్ ఎందుకు కొట్టావు? ఈ టాక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు? హీరోలో ఉన్నాను కదా. హార్న్ ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా, వినపట్లేదా? ఆపు, కొట్టింది హారినేగా, నిన్ను కాదుగా. నువ్వు కొట్టలేదు, కానీ మా నాన్న నువ్వు వేసిన వేషాలకి లోపల చంప మీద కొట్టినంత పని కొట్టాడా? నిన్ను కొట్టాడా? అలా కొడతాడు? ఆయన నేను కొట్టింది హారినేగా, నిన్ను కాదు కదా. చెప్పేది పూర్తిగా వినవా? నీతో వచ్చిన ప్రాబ్లం ఏది పూర్తిగా వినవు? ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు? హారన్ తప్ప అసలు నా గురించి ఏమైనా పట్టించుకున్నావా? అసలు నేను ఎలా ఉన్నాను, నా లుక్ ఏంటి అని పట్టించుకోలేదు. నీ కాల్ నీదే. ఆపు నీ చిల్లర వేషాలు, పద. చిల్లర వేషాలా? దీంతో ఎలా కనబడుతున్నానా? 2000 ఇచ్చాను, 2000 చచ్చాడు టైలర్ గడు. మా నాన్న చెప్పింది కరెక్టే. నీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లకూడదు. వచ్చావు కదా, వేరే ఆప్షన్ లేదు. ఇంకేం చెప్పాడు మీ నాన్న? ఇంకేం చెప్పాడు? ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. వాట్? ఎంటీ ఏంటి? ఎంటీ. ఒక్క నిమిషం. ఎంటీ. 10,000 తీసుకొచ్చాను. కొత్త షూ వేసుకొచ్చాను. కార్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా? హాఫ్ ట్యాంక్. భయ్యా అది పెట్రోల్ బండి కదా. నువ్వెలే. చాలు కార్తిక్, పద. నువ్వు నా కారు ఎక్కద్దు. ఈ కారా? ఈ చీప్ కార్ లో నీ కూర్చోవడమే ఎక్కువ. చూడు ఎలా ఉందో. హోటల్కి వెళ్తే వాలేవాడు కూడా తీసుకోడు. చీపా? ఎవరిదే చీప్ కారు? నాది చీప్ కారే. నీకోసం ఏ కారు వస్తుంది మరి? ఆడి కారు వస్తుందా? ఆడి. అవును, ఆడి వస్తుంది. నువ్వు మంచిదాని అనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లు. వచ్చేసిందే. అవును, వచ్చింది. అర్థమైందే, నాకు బాగా అర్థమైంది. నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని. హే మధు, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంట్రా? నువ్వెవడరా? అసలు నువ్వేరా? సారీ, నాకంటే హైట్ ఉన్నాడే. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళండి మేడం, వెళ్ళండి. వాడితోనే వెళ్ళి వాడినే. స్టాప్ ఇట్. నీ మాట నిజం చేస్తా. లెట్స్ గో.
ఏంటి రోయ్ ఈ మధ్య వైన్ షాపుల దగ్గర కూడా వేటర్లు పడుతున్నారా? ఏం కావాలి? ఎక్కేది నీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్ళకూడదు. రేయ్ పంటగా ఏంద్రా మధు నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేసిందిరా. చీఫ్ ఫెలో ఉంది నన్ను. నువ్వు చెప్పరా నాకేం తక్కువ? నాకేం తక్కువ? ఆడి కారెక్కి వెళ్ళిపోయింది. నేను వెళ్తాను పార్టీకి, దానికంటే తోపు పార్టీకి. చెప్పరా హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి? ఇప్పుడు ఎందుకు రాబాయ్ అవన్నీ? చంపేస్తాను చెప్పు. హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి? రేయ్ ఇది కొంచెం కాస్ట్లీ ప్లేస్, యాటిట్యూడ్ మెయింటైన్ చేయి. సరిపోద్దా? కోట్లు What are you guys waiting for? నువ్వు లోపలికెళ్ళు, నేను 2 నిమిషాలు వస్తాను. ఎవడన్నా ఆపితే నా ముందు ఎందుకు యాక్చుడు? ఎవడప్పుడు వెళ్ళు. Sir, you have to pay here. Oh. Money. Sir, 5,000 rupees. Oh. Please. హలో ఇట్రా ఓ ఫోటో తీ. ఏం లేదు సార్, నైట్ అయింది కదా, నాలుక గుంజుతుందని. రోజు ఈ చీప్ లిక్కర్ ఎందుకురా? మరి ఏం తాగుదాం సార్? 10 దాటిన తర్వాత ఉండే పబ్బుకి పోని. వద్దులేండి సార్, గడాలు ఎక్కువ. ఈడు మందు మాత్రం ఇస్తాడు, ఆడు మనతో పాటు డబ్బులు కూడా ఇస్తాడు. చలో ఆడికి పోదాం. ఈ టైంలో నువ్వు బయట ఏంటి? నానా అది కార్ ఏంట్రా? అడుగుతుంటే అలా చూస్తావేరా? కారేం చేసావు చెప్పు. ఏ కార్ రా? అమ్మ కార్ పోయిందన్నా. బీపీ కాస్త ఎక్కువగా ఉంది సార్. నాకు బీపీ పెరిగిందన్న మొహం చూస్తే తెలియట్లా. తొక్కలో మిషన్ బీపీ పెరిగింది. ఈయనకి బీపీ, ఈయన కొడుక్కి బలుపు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. నాకు బీపీ పెరగడానికి సగం కారణం నువ్వే. ముస్తావా? ఏమనంటే నా మీద పడతారు. సార్ బీపీ ఓకే కదా? బాగా ఓకే. వెళ్ళండి. థ్యాంక్ యూ. బాగా లోకు ఎల్లు. సార్ కింద ప్రెస్ వాళ్ళందరూ మీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. చొప్పుచ్చు కొడతాను రియాక్షన్ అంటే. రియాక్షన్ కావాలంటే ఇమీడియట్ గా పంపించేస్తాం సార్.
సార్ పోలీస్ స్టేషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా లేదా? ఆల్రెడీ అబ్బాయి గారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు సార్. బాగా తేడా కొట్టేసింది. రాత్రి మనం ఏ బ్రాండ్ తాగాం? మన మందు మనం దాగుదాం సార్ అంటే పుక్కడి కూడా ఇచ్చిండని ఫారెన్ మాలు పినాయిల్ తాగినట్టు దాగిరు. నెత్తి పట్టిందని పొద్దుగాల దవాఖానకు పోయి గోళీలు వేసుకుంటారు. అది అవసరమా సార్ చెప్పుర్రి. నువ్వెన్ని తాగావురా? నేనా సార్ 3 సోడా ఇస్ తాగినా సార్. 2 సోడా లేకుండా తాగినా. మళ్ళీ కారు ఎవడు కొట్టేశాడురా? ఏం సార్? కారు ఎవడు కొట్టేశాడు? అది యాడ్ నుంచి వస్తారా సార్? మాది నిజామాబాద్ సార్, పక్క పంటే. ఆడి కొడుకుని తీసుకురా. నా కొడుకు ఎందుకు సార్? నీ కొడుకు కాదు, ఆడి కొడుకుని తీసుకురా. మంచిది సార్. నా మొహం చూస్తావేంట్రా? ఆల్రెడీ వచ్చేయండి సార్. రండి. నీ పేరు? కృష్ణ సార్. కార్ పేరేంటి? అది సమంతకమణి సార్. కృష్ణ సమంతకమణి ఏదో పురాణంలో కథలా ఉంది. ఆ కార్ గురించి ఏం తెలిసిందా సార్? నువ్వు పోగొట్టుకున్నావని తెలిసింది. గదే రాత్రి పోయింది. జర ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నా. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకని పిలిచాను. చెప్పండి సార్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో. పబ్బు కిందకి వెళ్ళావు? బర్త్డే పార్టీకి. ఎవరిది? అమ్మద్ సార్. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది? 10 మంది దాకా ఉంటాం సార్. అందులో ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. పబ్బుకి ఏ టైంకి వెళ్ళావు? 10:30కి వెళ్ళాను సార్. 1:30కి బయటకు వచ్చి చూస్తే అమ్మ. అదే కార్ లేదు సార్. పబ్లో ఎవరితో కూడా పడ్డావా? నో సార్. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. సార్ ఆ కార్ నాకు చాలా విలువైంది సార్. 5 కోట్లు కదా, ఎవరికైనా అంతే. విలువ కారు కాదు సార్, అమ్మకి. ఆ కారు అమ్మ జ్ఞాపకం సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటా. సార్ గిన్నె చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది? తాగి కారు పోగొట్టాడని కోపం ఉన్నా, అమ్మని పోగొట్టుకున్నాడని పాపం అనిపిస్తుంది. ఊకోండి సార్, నాకైతే 8 మీద అనుమానంగా ఉంది. లేకుంటే ఏంటి సార్? మాటకో ముందమ్మ మాటకో వెనకమ్మ గిసి నాని ఓవర్ యాక్షన్ చూస్తా అంటే డౌటే లేదు సార్. గీడే కారు కొట్టేసిండు. సత్యనారాయణ అయ్యా, మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? సుఖంగా ఉంటదని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టినా. నీలాంటి వాడికి ఆడ ఎమోషన్ ఏమర్థమవుతుంది? వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. మదర్ సెంటిమెంట్ సినిమాల్లోనే కాదు, పోలీస్ స్టేషన్ లో కూడా వర్కౌట్ అవుతుంది. ఏమన్నా తెలిసిందా? ఎవడిగారు? ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంట. స్టాప్, కొంచెం బ్యాక్ రా. స్టాప్, జూమ్ చేయి. సత్యనారాయణ సార్, వీడి వయసు ఎంత ఉంటుంది? ఓ 40 ఉండొచ్చు సార్. 50 దాటేసి ఉంటాడు. పబ్బు కేసుకొచ్చే గెటప్ కాదు, పార్టీ చేసుకునే వయసు కాదు. ఖాన్ సార్, వీడిని తీసుకురండి. అన్నా ఏం సంగతి అన్నా? మనిషి ఎక్కడ ఉన్నావు, మనసు ఎక్కడ ఉంది? అన్నా డ్రీమ్ సాంగా ఎక్కడన్నా? ఊటీయా కాశ్మీరా? माधापुर पुलिस स्टेशन चल। ఏమైంది సార్? तेरे बाप वेट कर रहे स्टेशन पे, चल बे। ఎందుకు తీసుకున్నారు సార్? पड़ी పేరేంటి? మహేష్. మహేష్ బాబు. ఉమామహేశ్వరరావు అండి. ఉమామహేశ్వరరావు, నీకు చిన్న కథ చెప్తాను. హైదరాబాద్ లో బస్తీ, ఆ బస్తీలో మెకానిక్. కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్. వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కొన్న కూరగాయలు అమ్ముకునే వీడియోతో లవ్ స్టోరీ. ప్రేమికులిద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు. 5 కోట్ల కారు కొట్టేశారు. కథ ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. నేనేమన్నా సినిమా రివ్యూ అడిగానేంట్రా? కార్ ఎక్కడా? కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్. కారేంటి సార్? నీ వయసు ఏంటి, ఆ రింగ్ ఏంటి, దానికి ఆ రంగేంటి?
అసలు హోటల్కి ఎందుకు వెళ్ళారా? కుర్రాడు గుడికొచ్చాడని పెద్దాడు పబ్కి వెళ్ళాడని అనుమానించకూడదు సార్. ఈ ఎదవలాజిక్ ఆపి సమంతకమని ఎక్కడో చెప్పు. సమంతకమణి ఆవిడెవరు సార్? నువ్వు కొట్టేసిన కార్ పేరు. అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టేయాలని రూల్ ఏమైనా ఉందా? నాకేమీ తెలియదు సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్. అరే ఈడు మామూలు పర్ఫార్మర్ కాదురా. ఈడు ఇలా అడిగితే చెప్పడు గాని. సత్యనారాయణ ఈయన గర్ల్ ఫ్రెండ్ పేరేంది? భానుమతి సార్. దాన్ని తీసుకురండి. వద్దు సార్, దానికేమీ తెలీదు. మరి నీకు తెలుసారా? నాకు ఏమీ తెలీదు. చెప్పాను కదా రేడు మామూలు పర్ఫార్మర్ కాదని. ఓ పని చేయరా, లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్లి కొట్టుకుంటూ తీసుకురా. సార్ వద్దు సార్, పాపం చుట్టుకుంటు సార్. మరి చెప్పొచ్చు కదా మళ్ళా. వీడు చెప్పడు గాని నువ్వు వెళ్ళరా. ఓకే సార్. సార్ చెప్తాను సార్. సుమారు 10:30కి భానుమతిని తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్. ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ లైట్లు, ఆ సౌండ్. ఇంతలో ఓ చింపిరి జుట్ట పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాసులో ఉన్న మందు తాగేసింది. మొహమాటంతో భానుమతి కూడా మొదలుపెట్టేసింది. మందు నీళ్లని మంచి నీళ్లలా తాగేసింది సార్. అంతే, ఒక్కసారిగా తనలోని డాన్సర్ బయటకొచ్చింది. ఒకటే గెంతులు, అరుపులు. ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్. ఇంతలో తనే వచ్చి నా చొక్కా పట్టుకుని పాపం మందెక్కువైపోయి నా మీద కక్కేసింది సార్. సారీ, కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ని తీసుకుని బయటకొచ్చేశాను సార్. తను దాహం దాహం అంది. మంచినీళ్ళ కోసం వెతికాను సార్. సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ కనపడ్డాడు. కారు ఓనర్ కనపడ్డా? అవును, ఒక అమ్మాయితో ఉన్నాడు. సార్ విన్నారా? తర్వాత ఏం జరిగింది? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? అది బాటిల్ కార్ లో లోపల డోర్ లాక్ అయిపోయింది. కీస్ లోపల ఉండిపోయాయి. నన్ను తీయమంటారా? యా ప్లీజ్. అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని వెళ్లిపోయాను. ఇంతే సార్, ఇంతకంటే నాకేమీ తెలియదు. కథ బాగుందిరా. కథ కాదు సార్, అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి. నాకంత సీన్ లేదు సార్. హోటల్ నుంచి ఏ టైం బయటకు వెళ్ళారా? ఖచ్చితంగా 12:30కి. సత్యనారాయణ సార్, ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు బండి ఏ టైంకి వెళ్ళిందో చూడు. ఓకే సార్. 12:30కి అవుట్ ఉంది సార్. సార్ చెప్పానా, ఇంకేం కావాలి సార్? నేను మాట్లాడుతున్నా కదవా, నువ్వు కూసో. ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్? ఇంతగానం ప్రూఫ్ దొరికినాక అమ్మ కారు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్. ఆడి ఫోటో ఇడికి చూపించు. అరే ఉమ్మేశ్వరం గిజ్జుడు ఆడే. ఈడెవడు సార్? అబ్బో వీడెవడేంద్రా, సైడ్ కి వచ్చిందా? ఆడే కారు ఓనర్. ఈడు ఓనర్ అయితే మరి ఆడెవడు? నీ అయ్యా సక్క చెప్తా బయట. ఎలా ఉంటాడు? బాగా ఎత్తుగా, సామాన్ సాయిగా. చీకట్ల ప్రతి ఒక్కడు సామాన్ సాయన కొడతాడు. నీ అవైకనా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు చేరారు సార్? డ్యూటీలో జాయిన్ అయినప్పుడు. సీసీటీవీ ఫుటేజ్ చూపించు. నడువా లేవు లేవు. ఆపండి. అక్కడ ఉంది నువ్వే కదా? అవును సార్, నేనే. మళ్ళీ ఇంకొకసారి చూద్దామని. అదేమన్నా నీ పెళ్లి వీడియోనావా మరలి చూసుకోనికి? ప్లే చేయవా? సార్ వీడా సార్? వీడా? అవును సార్. అంతగానం షాక్ ఇచ్చిరేంటి సార్? ఆడు మీకు ఎరికేనా? ఖచ్చితంగా వీడానా? అవును సార్, భానుమతి మీద ఒట్టు. సత్యనారాయణ సార్, వీడిని ఇంకో రూమ్ లో పెట్టు. నడువా లేవు. నన్నెందుకే లోపల చూస్తున్నావు? నేను అన్ని విషయాలు చెప్పేశాను కదా. లోపల కూసో అంకల్. ఎవడ్రా అంకుల్? అరే లోపట ఇంకో అద్దం పెట్టుర్రా. యూత్ అనుకుంటుండవు అలాగాడే. సార్ లక్కీ డ్రాప్స్ సార్, లక్కీ డ్రాప్స్. లాస్ట్ పెగ్ కొట్టాలంటే ఫస్ట్ పెగ్ గోడకు కొట్టాలి కదా. నాగేనా ఇది కూడా? అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ, ఇది అరబెక్కలందం జల్.
ఎవరు సార్ మీరు? ఎవడంట్రా? పోలీస్ దిగే. సార్ 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 ఒక్క నిమిషం సార్ ప్లీజ్ రేయ్. సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ప్లీజ్ ఇదిగోండి సార్. చిల్లర రోడ్లా కనిపిస్తున్నాను రా. సార్ సార్ ఆగండి సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ సార్ చేయను ఇచ్చేమని చెప్తా. డిస్కషన్ ఇదిగోండి సార్ చేయను. బంగారం లాంటి మనసు అన్నమాట, కానీ కొంచెం తొందర ఎక్కువరా నీకు. థ్యాంక్స్ సార్. నాకు ఇచ్చేదాన్ని సగం ఇస్తే హోటల్లో సూట్ రూమ్ ఇచ్చేవాళ్ళుగా. ఖాన్ నాకు వీడి కావాలి. ఎస్ఆర్ నగర్ స్టేషన్, ఎస్ఆర్ నగర్ స్టేషన్, ఎస్ఆర్ నగర్ స్టేషన్, ఎస్ఆర్ నగర్ స్టేషన్. చెప్పేది ఒకసారి వినండి సార్. నేను కాదు ఏంటి సార్? చాలా మిల్కయ్యా సార్. నేను కాదు సార్, మీరు అనవసరంగా. ఈసారా సార్? నాకు బాగా తెలుసు. చెప్పండి సార్. కాన్ ఒక చిన్న టీ. ఇంకేంటి సార్ విశేషాలు? ఖాన్ సార్ 2 నిమిషాలు బయటికి వెళ్ళు. కాన్ అల్లండి. సత్యనారాయణ ఎల్లండి సత్యనారాయణ. నేను సార్ మాడుకోవాల్సిన వేళల్లో ఉంటాయి. సార్ చెప్పండి సార్ మీ వాళ్ళకి. ఆడియన్స్ సార్ అంటున్నాడు, మరి అంకుశంలో రామిరెడ్డిని లాక్కొచ్చినా లాక్కొచ్చాడు. ఇలాగైతే కష్టం సార్. ఏమైంది సార్? రాయ్ అందరూ బయటికి వెళ్ళండి. మరి ఎంత పర్సనలా సార్? నన్ను కూడా బయటికి వెళ్ళమంటారా సార్? చెత్తనా కొడక 10,000 ఇచ్చి 5 కోట్లు కారు కొట్టేస్తావురా? సార్ ఈ కేసులో నన్ను కూడా సాక్ష్యం చేసావు. చెత్తనా కొడక కారు ఎక్కడ ఉందా? మా ఊర్లో శివరాత్రి కేసు ఇంగ్లీష్ సినిమాలో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు సార్. ఊరేంట్రా? ఊరు దాచావా? ఊరేంటి సార్? కారు ఊరికి పంపించావరా? హోటల్ నుంచి కారు వేసుకెళ్ళావు కదరా? సార్ నేను కారు వేసుకెళ్ళాను సార్. హాస్టల్ నడుచుకెళ్ళాను సార్. నువ్వు వేసుకెళ్ళకపోతే ఎవడేసుకెళ్ళాడు బే? నాకేం తెలుసు సార్. ఒంటి సార్ నాకేం తెలియదు. కలిసి మా ఫ్రెండ్స్ కూడా. తమాషా కొందరా? సార్ మొత్తం కన్ఫ్యూజన్ ఉంది సార్. సార్ మీరేమనుకోకపోతే ఒకసారి కూర్చొని మాడుకున్నాం సార్. ఏంట్రా కూర్చొని మాట్లాడుకున్నా? ఏంటంటే కూర్చొని మాట్లాడుకునేది? చెప్పేది సార్, నిజాలు తెలుసుకోండి సార్. కారు ఎక్కడ ఉందో చెప్పలేదని చంపేస్తా సార్. నిజంగా నాకు తెలియదు సార్, మీరు తెలుసుకోకుండా మాట్లాడాలి సార్. ఏం చెప్తావు? అమ్మాయితో ఎంజాయ్ చేసి కారు వేసుకెళ్ళని చెప్తావా? ఎంజాయ్ చేయలేదు సార్. నా బొంద అక్కడేం జరగలేదు రాత్రి. మరేం జరిగిందిరా చెప్పరా? పబ్కి వెళ్తే మనశ్శాంతి దొరుకుద్దనో దరిద్రుడు చెప్తున్నా నమ్మేళ్ళేను సార్. సడన్ గా ఒక అమ్మాయి తగ్గింది సార్. అచ్చన్న శ్రీదేవి లాగే ఉండింది సార్. శ్రీదేవి ఎవర్రా? నా జీవితంలో ప్రతి ఏడుపుకి, నేను హైదరాబాద్ రావడానికి, ఇవాళ నేను పరిస్థితుల్లో ఉండడానికి అన్నిటికీ తనే కారణం సార్. కారు కొట్టేమని ఎంకరేజ్ చేసిందా? చిల్లర లేదు నన్ను వదిలేసింది సార్. ఎదవసో దాపి పబ్లో ఏం జరిగిందో చెప్పు. సడన్ గా వచ్చి పక్క లాగేసింది సార్. I wanna kiss you. Do you have a car? కిస్సు కారు తప్ప ఒక్క మొక్క అర్థం కాలేదు సార్. Let's go. Where's your car? Which one? Let's go now. It'll be so nice. Come. కరెక్ట్ గా టైంకి ఒక పెద్ద మా దగ్గరికి వచ్చాడు సార్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? అప్పుడు అనిపించింది సార్, డోర్ లాక్ అయిపోయింది. అమ్మాయిలకి అబద్దాలు ఆడడం అచ్చొచ్చిన ఆర్ట్ అని. కీస్ లోపల ఉండిపోయాయి. ఆ పెద్ద పెచ్చడాలంటాడు సార్. తాళాలు లేకుండా డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయన వెళ్ళాడు, నన్ను ఇటు లోపలితో వస్తుంది సార్. So cute. Say something. Say something. Say something. Say something. ఆ తర్వాత ఏం చెప్పినావు? నువ్వు ఎప్పుడు వచ్చారో లోపలికి? సారీ స్టోరీ బిగినింగ్ లోనే వచ్చినా సార్. మీరు జర్ర ఆగురు సార్. మెయిన్ కంటెంట్ కదా, బయటకి వెళ్ళి సార్ ఇంకేం వస్తలేదు. అరే నువ్వు కంటిన్యూ చేయరా బయట. తర్వాత ఏమైంది? ఆ పాప మనల్ని ఇంగ్లీష్ లో మాడమంది భయ్యా. మనం కూడా ఇంగ్లీష్ లో ఎత్తుకున్నాం. ఏం మాట్లాడినావు? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. What? ఏంది? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఏమనుకుంటున్నారా? గా స్లైడ్ టైటిల్ ముంగడ పడేది ఈ సిచ్యువేషన్ లా కాదు. ఏం సార్ ఈడ అవలగాడే కదా. అమ్మాయిది కూడా సేమ్ ఫీలింగ్, కాకపోతే ఇంగ్లీష్ లో ఫీల్ అయింది అంతే. What did you just say? అదే పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. What the heck?
What are you talking about? ఇదేంటి ఇలాంటి మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. ఇంకో 2 వదలమంటావా? Cheap, you cheap bugger. What the heck? చీప్ ఇవ్వమంటావంటే ఎక్కువ మాడుతున్నావు. What the hell did you say? కొట్టిందా? అవునన్నా, శ్రీదేవి నన్ను గుండెల మీద తనింది, ఇది నన్ను గోప మీద కొట్టింది. గుట్లలో ఉడవాల్సిందిరా. గట్టెట్లా కొట్టించుకున్నావు బే? అన్నా, మనం ఇష్టపడ్డ అమ్మాయి మనల్ని కొడితే ఊరుకుంటాం, కానీ ఎవరితో పడితే అది కొడితే ఎందుకు ఊరుకుంటాం అన్నా? వస్తే సరిగ్గా అదే టైంకి తమరు ఎంట్రీ ఇచ్చేశారు. సార్, ఎవరు సార్ మీరు? ఎవరేంట్రా? పోలీస్. సార్ 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 ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్, సార్ ప్లీజ్. పోలీస్. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? డబ్బులు ఇచ్చి పంపి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? పర్సులో ఉన్నాయి, తీసి. కాదు. సారీ సారీ సారీ. ఇదిగోండి సార్. చిల్లర రోడ్ల కనిపిస్తున్నారా? దగ్గర బయటికి వెళ్ళట్లేదు. ఏం చేద్దాం? చేద్దామా? థ్యాంక్స్. స్టీల్ చైనా? ప్లాటినం రా, ఎర్ర పస్కా. ప్లాటినమా? ఏదోట్లే సార్. నాకు ఇచ్చేదాన్ని సగం ఇస్తే హోటల్లో సూట్ రూమ్ ఇచ్చేవాళ్ళుగా. సార్, గా తుప్పాస్ కథలో మీరు కూడా ఉన్నారా? సార్, మీరు వెళ్ళిపోగానే మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. కరెక్ట్ గా అదే టైంకి ఆ కారు ఒరిజినల్ ఓనర్ వచ్చాడు సార్. ప్లీజ్ ప్లీజ్. వచ్చిండా మై భోలానాథ్ సాబ్. రాజా ఫిర్ ఆయా, రాజా ఫిర్ వాపస్ ఆగా. ఆడు కారు నడిపాడు సార్. మేము కారులో ఉన్నామా, కాంక్రీట్ మిక్సర్ లో ఉన్నామని అర్థం కాలేదు సార్. సడన్ గా కారు ఆగింది సార్. తల బయటికి పెట్టి కక్కాడు సార్. దొరికిందే ఛాన్స్ అక్కడి నుంచి జంప్ అయిపోయాం సార్. అలా ఆడు ముందుండిపోయాడు, మేము వెనక నుంచి పారిపోయాం. అంతకుమించి ఆ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు సార్. అంటే నువ్వు చెప్పేదంతా కరెక్ట్ అంటావు సార్. ఒక పోరి చూసి నవ్విందంటేనే మ్యాటర్ కథమైందని చెప్పుకుంటారు సార్. గసంటిది పిలిచి గువ్వలా కొట్టిందని గుండెల పైన చేసుకొని చెప్తుడు సార్. గీడు కరెక్ట్ సార్, నేను చెప్తున్నా. గా కారు కొట్టేసి నన్ను కొడుకే. థ్యాంక్స్ అన్నా. ఏంటా నీ గోల? అరే ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్? గా కథలో ఎట్లనో దొరకలేదు, ఈ కథలో అయితే దొరికిపోయిందిగా. నో డౌట్ సార్, నేను చెప్తున్నా. క్లిస్టర్ క్లియర్ ఆడే. రై, ఫోటో చూపించరా. ఎందుకు సార్ కాలిపిల్లి టైం బొక్క, ఈ లోపు పక్క రూమ్ చేస్తాడు. చెప్పించేయి. ఊగొట్టువా? ఊగొట్టువా? ఈడేవడన్నా ఆటలో అరటిపండులాగా? అరటిపండు కాదు, అనాస పండు కాదు, కారం రాడే. రాత్రి కక్కుకున్నాడు అన్నావుగా సార్. ఈడు కారు ఓనరేమో గానీ రాత్రి కక్కుందైతే మాత్రం ఇది కాదు సార్. ఆడే ఆడిడేవా? అన్నో చెడ్డీలు వేసుకున్న కాడి నుంచి డబుల్ యాక్షన్ సినిమా చూస్తున్నా. ఏనాడు కన్ఫ్యూజ్ అయింది లేదు. ఆడే ఈడే శివగడ్ గ్యారంటీ అన్నా. ఏంటి సార్ ఇది? ఒప్పుకోకపోతే చంపేస్తావేంట్రా? లేకుంటే గీంతో ముచ్చట్లేం సార్. ఫుటేజ్ చూపించు. ఏం ఫుటేజ్? నీ లవ్ స్టోరీ ఉందిగా, చాలా నడవానా? వస్తాను లేపో. దొంగల కొడుకా. ఏంట్రా? ఏం లేదు సార్. వీడే సార్. చూడండి సార్ ఎలా తూలిపోతున్నాడు. బండి బంకుకు రాకముందే బాగా పెట్రోల్ కొట్టించుకున్నట్టుంది. రాయ్, నిజంగా వీడేనా? సార్ నమ్మండి సార్. ఆడి సూటు, ఆ సూటు కాని ఫేసు ఆడే సార్. ఇంకోకండి. అబద్ధం చెప్పావు కదా? కాదు, నిజమే చెప్పాను. మరి చివరిలో ఎక్స్ప్రెషన్ ఇచ్చావే? ఊరికే బిల్డప్ కోసం.
ఇలాంటి సస్పెన్స్ సినిమాలో హీరో నాకు ఇలాగే రియాక్షన్ ఇవ్వాలి. కింద పైన బద్దలు కొట్టిన బుద్ధిరాలే. చా మరి తమరెందుకు లోపల పెట్టారు అంకులు? బాబాయ్, నీ కారు కీ ఓపెన్ చేసినందుకు. అది నా కారే కాదు. ఆ విషయం వాళ్ళు చెప్పారు. అసలు ఆ కారే నీది కానప్పుడు నీకు అక్కడేం పని? అమ్మాయి పిలిచింది, అబ్బాయి టెంప్ట్ అయ్యాడు. అమ్మాయి పిలవగానే వెంటనే వెళ్ళి దూకేటివేనా? ఛీ, దరిద్రం. చా అయ్య బాబాయ్, క్యూట్ బాయ్. మరి ఆ అమ్మాయి పిలిచినప్పుడే తమరు గారు ఎగేసుకుని వెళ్తే తాళం తీసింది. లోపల పెట్టాల్సింది నన్ను కాదు, ముందు మీలాంటి వాళ్ళని. ఆ పనే చేశారుగా. ఒరే కార్తీక్, లేవరా. దున్న పొద్దులా నిద్రేంట్రా? పొద్దు నుంచి లేపుతున్నా లేచి చావట్లేదు ఎదవా. పైగా రూమ్ అంతా ఎలగ తెచ్చిన టొంపు. ఎలకలు తెస్తే తెచ్చాయి, వీడు చచ్చాడేమో డౌట్. అబ్బా అవే మాట్లాడండి, ముందు అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అప్పుడే వచ్చేసిందేంటి? నీ అరుపున్నాడా? ఏంటి సార్, ఏమైంది సార్? కార్తిక్ ఎక్కడ? లోపల ఉన్నాడు. ఏమైంది సార్? నీ ఓడో 5 కోట్ల విలువ చేసి కారు కొట్టేశాడు. నానా చిటి, నానా నానా, రేయ్ చిటి, బాగా తాగేసేట్రా. నిమ్మకాయ నీళ్ళు తీసుకురండి. లెమన్ జ్యూస్ తీసుకురా సార్. అరే ఓ నిమ్మరసం దాగుబే. సత్యనారాయణ, మజ్జిగ పట్టించు. బావర్చి బిర్యానీ తినబెట్టి దుప్పటి కప్పి పాడవాడి వండబెట్టద్దా సార్? లేకుంటే ఏం సార్, 4 చింతపరికాయలు పెట్టి కొడితే కొడుకు ఎక్కడికక్కడ అక్కాలి. లేవే ఎక్కడున్నాను? సినిమా థియేటర్ లో ఉన్నారు సార్. అయితే కొంచెం ఏసీ పెంచండి భయ్యా. కారు ఎక్కడ్రా? కారు ఎక్కడ్రా? ఏ కారు? ఎవరిది? చీప్ కారు. చీప్ కార్ ఏంట్రా? 5 కోట్ల కారు రా. ఏం చేసావు? ఎక్కడుందిరా? నాకేం గుర్తులేదు సార్. గుర్తులేదా? చెప్పరా, చెప్పు. కారు ఎక్కడా? సార్ ఫోన్ సార్. ఏ బ్రదర్, దట్స్ మై గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్, డోంట్ టచ్. వేరే వాడి కారు నువ్వు వేసుకెళ్ళినప్పుడు తెలీదా? రే లాంటి సారీ సార్, మీరు మాత్రం వేసుకెళ్ళరా? కీసి ఎవడిచ్చాడ్రా? కారు ఓనర్ ఇచ్చాడు సార్. రే పక్కా కదా? పక్కా సార్. నేనేం చెప్పినా సార్? షూరా? పక్కా సార్. సత్యనారాయణ, ఫోటో చూపించు. వీడే సార్. అసలు ఏం జరిగిందిరా? నేను పార్టీకి వెళ్ళాను సార్. అప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను. ఫుల్ గా తాగుదామని ఫిక్స్ అయ్యాను, కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాయి సార్. టేబుల్ ముందు కూర్చున్నాను సార్. దాని మీద ఏది పెడితే అది తాగేశాను సార్. ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో కూడా తెలియలేదు సార్. తాగేశాను అంతే. ఓడకా, జిన్ను, రమ్ము, విస్కీ, వైను, బీరు, బ్రాండీ. ఒరే జీవితకాలం తాగాల్సిన సరుకు మొత్తం ఒక రాత్రిలో తాగి నూకినావు కదరా. అంత తాగానా సార్? స్టామినా ఉండాలి సార్, స్టామినా. కార్ గురించి చెప్పరా? అక్కడికే వస్తున్నాను సార్. ఫుల్ గా ఎక్కేసింది సార్. కరెక్ట్ గా అప్పుడే ఓనర్ వచ్చి కార్ కీస్ ఇచ్చాడు సార్. ఇవ్వడం అంటే? అదే టేబుల్ మీద పెట్టాడు సార్. టేబుల్ మీద పెట్టండి కాదే, తీసుకెళ్ళమని కాదురా. అంటే అంత తాగాక ఇచ్చాడో పెట్టాడో ఎలా తెలుస్తుంది సార్? తర్వాత ఏమైందిరా? తర్వాత పబ్ నుంచి బయటికి వెళ్ళాను సార్. అక్కడ పెద్ద కార్ కనబడింది సార్. కీస్ పెట్టాను, డోర్ ఓపెన్ అయిపోయింది సార్. స్టార్ట్ చేశాను అంతే.
ఎక్కడికి వెళ్ళేవరా? స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను సార్. అదేరా, స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? అదే సార్, స్టార్ట్ చేసి వెళ్ళాను సార్. రేయ్, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదంటే 3rd డిగ్రీ చూపిస్తా. డ్రైవ్ చేస్తూ 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 అలానే వెళ్ళిపోయాను సార్. ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా సార్, కడుపులో తిప్పేసింది. కార్ ఆపేసాను సార్. డోర్ తీసుకొని అక్కినవు. అయ్యి నీగలే తెలిసింది భయ్యా. ముందు సీన్ లో ఇంకొకటి చెప్పిండ్లే. రేయ్, అక్కడి వరకు మాకు తెలుసురా, దాని తర్వాత ఏమైంది? గుర్తులేదు సార్. ఏంటి గుర్తులేదు సార్? చెప్పా. కారు కొట్టేసి గుర్తులేదంటావా? చెప్పరా కొడక, చెప్పు. కారు ఎక్కడ? నిజంగా గుర్తులేదు సార్. చెప్పరా. గుర్తులేదు సార్. లోపల ఉన్నాడని తెలుసు, మా వాడిని చూడలేదు. వెళ్ళడానికి లేదు, లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కారు ఎక్కడ చెప్పలేదని చెప్పేస్తానా కొడక? ఇన్వెస్టిగేషన్ ఏంటి? మా వాడైనా మర్డర్ చేశాడా? రాత్రి దొంగతనం చేశాడు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. లోపల సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వెళ్ళకూడదు. సీఏ గారితో నేనే మాట్లాడతాను. మర్యాదగా నా కొడుకుని చూడనివ్వకపోయావా నీ తాట సార్, బయట వాళ్ళమ్మ గొడవలు చేస్తుంది. గుర్తొచ్చింది సార్. చెప్పరా, ఏం గుర్తొచ్చింది? చెప్పు. నాకు కాల్ వచ్చింది సార్. ఒరే అడ్డగాడిదా, 11 గంటల కార్ తీసుకొచ్చి ఇంట్లో పెడతానన్ను. ఎక్కడ చచ్చావు? టైం 1 గంట అవుతుంది. 5 ఏళ్ల నుంచి అడుగుతుంటే మీ నాన్న ఇప్పటికి కొని చచ్చాడు. 1,00,000 పెట్టి కొన్నావు. నేను ఇక్కడ ఇంత వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? అప్పుడు రియలైజ్ అయ్యాను సార్, ఎవరిదో కార్ ఎక్కి ఎక్కడికో వచ్చేసానని. ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్. ఓహో, పెద్ద గారిని జారుని కొడితే ఓకే, అదే చిన్న గారిని జారుని కొడితే చీప్. అంతేగా? అసలు చీప్ అంటే ఏంటి? నచ్చించేయడం, అనిపించింది చెప్పడం, గట్టిగా నవ్వడం, కోపం వస్తే అరవడం, అంతేగా? అవును. హలో, నేను చీపే. నాకిదే కరెక్ట్. యా, నాకిదే కరెక్ట్. అంకుల్. హలో అంకుల్. ఓ సారీ. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ, నమ్మకం, జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్. ఈ పరువు, ప్రతిష్ట, గౌరవం, బంధువులు ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దెకి తెచ్చుకునే ఫీలింగ్స్. నా సూట్ లాగా, సారీ టాక్సీడో లాగా. మనకు కానివి మనకి సెట్ అవ్వ అంకుల్. అసలు ఏం మాడదామని వచ్చి ఏం మాడుతున్నా. అసలు పాయింట్ ఏంటంటే, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. తను తిట్టిని తిట్టించుకుంటా, కొట్టని కొట్టించుకుంటా, కానీ తన పక్కన ఉంటే చాలు. ఈ కార్తీక్ గారు హుషారు కారణమే మీ అమ్మాయి అంకుల్. ఐ రియలీ లవ్ మధు అంకుల్. ఐ రియలీ లవ్ మధు. నేను వెళ్తాను. హాయ్. సార్ అయిపోయింది సార్. ఏమైపోయిందిరా? అయిపోయింది సార్. అదేరా, ఏమైపోయింది? అయిపోయింది సార్. లాంటివరా? చెప్పేస్తాను సార్. ఏంటి పెద్ద కారులో వచ్చానా?
నువ్వు మారవరా, నాది తప్పు. ఏ మధు, హీస్ డ్రంక్, జస్ట్ లీవ్ హిమ్. అవసరం లేదు. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే రేపు 6 o'clock నా ఫ్లైట్. వీడొస్తాడు, ఆ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే పెట్టొస్తాడు. పోవే పో, ఎంతమందిని చూసాం, ఎంతమందిని చూసాం. సార్ టైం ఎంత సార్? ఇప్పుడు టైం ఎందుకు రా? ప్లీజ్ సార్ చెప్పండి సార్. రై ఏంట్రా వేషాలు వస్తున్నావా? 3:30 సార్. సార్ నేను వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, ప్లీజ్ సార్. ఎడిగిపోతున్నావురా? అది కాదు సార్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే మధు నాకు దక్కదు, ప్లీజ్ సార్. ఇలా సమాధికమాలంటే మా దాంట్లో 2 కార్లు రాబే. కాదు సార్, ప్లీజ్. కార్ ఎక్కడ పెట్టావరా? సార్ అది నాకెందుకు సార్, ఎక్కడి నుంచి తెచ్చాను అక్కడే పెట్టేశాను సార్. అంటే గా హోటల్ కాడనే పెట్టినావా? అవును. ఆ కార్ అక్కడ పెట్టేసి నా కారులో ఇంటికి వెళ్ళిపోయాను సార్. అక్కడ పడుకున్నోడిని మళ్ళీ ఇక్కడ కళ్ళు తెరిచాను సార్. ప్లీజ్ సార్, మధు వెళ్ళిపోతుంది సార్, నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, ప్లీజ్ సార్. ఉండే సార్ సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, ప్లీజ్ సార్. మధు సార్ నా డార్లింగ్ సార్, ప్లీజ్ సార్ మీరేనా చెప్పండి సార్. ఆ ఎయిర్పోర్ట్ కి పంపించు. థ్యాంక్ యూ సార్. అరే లవ్ యూ సార్. నేను దోలుకోపోతా చెప్తున్నా. లవ్ యూ సార్. ఫ్లైట్ డిలే అంట, జరసేపు లాంజీలో కూర్చో. మొత్తం చెప్పాను కదరా, వదిలేయండి రా, దండం పెడతా, ఫ్లైట్ వెళ్ళిపోతుందిరా. ఇటు కూడా వచ్చారు బాబాయ్. హలో బ్రదర్. మీరెవరు? నీకు పూర్వీకులం, మనదంతా ఒకటే జాతి. దా వచ్చి కూర్చో. సార్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది సార్, నేను అర్జెంట్కి వెళ్ళాలి. అయ్యో ఈ వంటలు పోసుకుంటానంటే బయటికి పంపట్లేదు. ఫ్లైట్ అంటే ఫ్లైట్. అవును, అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం చేస్తావు? సార్ మధు వెళ్ళిపోతుంది సార్, నేను వెళ్ళాలి సార్. నీ లవర్ పేరేంటి? శ్రీదేవి. నాకు భానుమతి. మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్ బ్రో. సత్యనారాయణ సార్, ఎంట్రీ ఎగ్జిట్ రిపోర్ట్స్ ఇవ్వండి. $12:45 సమంతకు పని బయటికి వెళ్ళింది. 1:15 మళ్ళీ వెనక్కి వచ్చింది. 1:30 శాంట్రో బయటికి వెళ్ళింది. ప్రతి ఓడి చెప్పేది కరెక్టే. కారే వినట్టు ఎవరు కొట్టేసింటాడు? అరే నేను సినిమా టైటిల్ పడ్డప్పుడు చెప్పినా సార్ ఆ కార్ అని కొడుకే కొట్టేసిందని. మీరే కాలిపిల్లి టైం వేస్ట్ చేసి నా మాట ఇంకోలేరు. ఇప్పుడన్నా సమజ్ చేసుకోరి. అని పిలిపించండి. నేను సీఏ గారు రమ్మంటున్నారు. వచ్చింది సార్. కృష్ణ పారిపోతాం అనుకున్నాను. దా నీకు చిన్న కథ చెప్తాను. ఒక బాగా బలిసిన తండ్రి, ఆడికో కొడుకు, ఇద్దరికి అసలు పడదు. కోపంతో ఉన్న కొడుకు తండ్రికి బుద్ధి చెప్తామని ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ని కొట్టేశాడు. డౌట్ రాకుండా తనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసుల్ని ఎర్రి పప్పలను చేశాననుకున్నాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఉద్యోగాలు మానేసి కథలు రాసుకోండి. ఏంట్రా వాగుతున్నావు? అదే నేను అడుగుతున్నాను. రై నువ్వే కార్ కొట్టేసి నువ్వే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన నేను పట్టుకోలేమనుకున్నావా? నా కారు ఎందుకు కొట్టేస్తాను? అది మీ నాన్న కారు కాబట్టి తన్నేం పేకలేవు కాబట్టి ఇలా ప్లాన్ చేసావు. చేత కాబట్టి చెప్పండి, నేను చూసుకుంటే. అంతేగాని మీరు చెప్పే కాదు నేను ఉపయోగం నాకు లేదు. పార్టీ టైం స్టార్ట్ అయింది. 10:30. పార్కింగ్ ఏ టైంకి వెళ్ళావు? 1:30. 12 పార్టీ అయితే 1:30 వరకు పార్కింగ్ ఎందుకు వెళ్ళలేదు? మధ్యలో ఏం చేసావు? మధ్యలో ఏం చేసావు? చెప్తాను. హలో హలో, మైక్ టెస్టింగ్ 1. ఆపిస్తారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, హాయ్, ఐఎమ్ కృష్ణ. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. అమ్మా వినిపిస్తున్నాయి కదా? మా అమ్మ అక్కడ ఉంటుంది కానీ అన్ని వినిపిస్తాయి. హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే. నీకు కూడా హ్యాపీ బర్త్డే కృష్ణ, హ్యాపీ బర్త్డే రా. మా అమ్మ నేను
ఒకే రోజు ఈ రోజే పుట్టాం. అదొకే ఏం కదా అమ్మ నేను సేమ్ డే ఇద్దరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఇద్దరం. తను ఎప్పుడు అంటూ ఉండేది తన బర్త్డేకి దేవుడిచ్చిన గిఫ్ట్ నేను అని. నాకు మాత్రం తను ఇచ్చే గిఫ్ట్ తోనే నా బర్త్డే స్టార్ట్ అయ్యి చిన్నప్పుడు. కానీ నా 8th బర్త్డేకి పెద్ద యాక్సిడెంట్. కార్లో అమ్మ నన్ను గట్టిగా పట్టుకుంది. ఆ చావు కూడా భయం వేసింది. అమ్మ నా పక్కనుంటే నా జోలికి రావడానికి. అందుకనే నన్ను వదిలేసి మా అమ్మని తీసుకెళ్ళిపోయి. సో 15 years నుంచి నో అమ్మ, నో గిఫ్ట్స్, నో విషెస్, నో బర్త్డేస్, నో పార్టీస్. అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయిందని చాలా కోపం ఇన్ని రోజులు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నా తెలుసా? మా అమ్మ నాకు గిఫ్ట్ పంపించింది, బర్త్డే గిఫ్ట్. సేమ్ అప్పుడు ప్రామిస్ చేసినట్టు అదే గిఫ్ట్ పంపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది, మా అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, నాతో పాటే ఉంది, నా పక్కనే ఉంది. సో సెలబ్రేట్ చేసుకోండి ఎలా ఉంటాడు. సో ఇప్పటి నుంచి నో బాధల్స్, నో ఎడప్స్, ఓన్లీ హ్యాపీ. సార్ ఈ స్టార్టింగ్ వెళ్ళింది ఓవర్ యాక్షన్ అనుకున్నా సార్. ఇది ఎమోషన్ సార్, ఎమోషన్. సార్ నేను పక్కా చెప్తున్నా సార్, కారు కొట్టేసి ఇలా కాదు సార్, కాదు. గీసంటి మనుషులు గసంటి పనులు చేయరు సార్. మంచోళ్ళకు రోజులు కావు సార్. నన్ను నమ్మండి సార్, నమ్ముర్రి. తర్వాత ఏం జరిగింది? పార్టీ అయిపోయింది, బిల్ పే చేయడానికి వెళ్ళాం. కార్డ్ స్వైప్ అవ్వలేదు, చాలాసార్లు ట్రై చేశాం. ఫైనల్ గా స్వైప్ అయ్యేసరికి 1:30 అయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఐ థాట్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ పర్ఫెక్ట్. కానీ బయటకు వచ్చి చూసేసరికి కరెక్టే కదా సార్? ఆ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, ఇంకా నాకు కావాలా సార్? సారీ కృష్ణ, నాకు కావాల్సింది సారీ కాదు సార్, నా కారు. ఓ 10 నిమిషాలు బయట వెయిట్ చేయగలవా? 10 నిమిషాలు ఏమవుతుంది సార్? ప్లీజ్. సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. పేరు? కృష్ణ. ఈ ఫేస్ నాడో చూసినట్టుందే. ప్లాట్ నెంబర్ 92 జూబ్లీస్. భయ్యో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, బాబాయ్. ఇన్ఫార్మ్ చేస్తాం. అసలైన కారు వచ్చాడు బాబాయ్. అచ్చం ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు కదూ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ సినిమా హీరోని తెరపై చూసినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు బాబాయ్. భయ్యా టైం ఎంత? రే ఊరుకోరా, ఊరందరితో గోలంటే ముస్లామది మొగిరిసోదంట. నీ పావురం ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది, మూసుకో. బాబు నీ కార్ దొరికిందా? నీ కారే దొరికిందా? సార్ కార్ గురించి మీకేం తెలుసండి? నీ తెలుసానా? ఈయన గారు తాళం తీపట్టే నీ కారు పోయింది. కాదు కాదు, ఈ దరిద్రుడు ఎక్కబట్టే దొబ్బింది. బాబాయ్ రెస్పెక్ట్. నువ్వు మూయ్, వాడిని మాట్లాడిని. బ్రదర్ నీ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, యాస్టీస్ గా అక్కడే పెట్టేశాను. నన్ను ఒక్కనే వదిలేమని చెప్పు బ్రో, నేను అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. అంటే మీ అందరికీ అమ్మ గురించి తెలుసు అనమాట. ప్లీజ్ సార్, ఆ కార్ నాకు చాలా వాల్యుబుల్. మీరేం కావాలంటే అది చేస్తాను. నా కార్ మాత్రం నాకు కావాలి సార్, ప్లీజ్ సార్. చూడు బాబు, కారు గురించి మాకు కూడా ఏమీ తెలీదు. మాకు తెలిసిందంతా పోలీసులకు ఆల్రెడీ చెప్పేశాం.
ఈ సమస్యకు పని ఏంటో నాతో ఆడుకుంటుంది. సార్ మహాభారతంలో కృష్ణుడంతడానికి తప్పలేదు సార్ కష్టాలు. ఓ అమ్మావయ్య! ఓ! ఆ మెకానిక్ కాదు, ఆ ఊరోడు కాదు, ఆ తాగుబోతు చచ్చినోడు అంతకన్నా కాదు, ఆడి కొడుకు కాదు. మరి ఎవడరా కారు కొట్టేసింది? కారు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడికే వచ్చింది. పైగా ప్రతి ఒక్కరు చెప్పేది కరెక్టే. మరి కారు ఎవడరు? మళ్ళీ కమిషనరా? లేదు సార్, ఇదేదో అన్నోన్ నంబరు. హలో, మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఏమైంది సార్? ఇంటికెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఏమంటావు? ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నో ఎవిడెన్స్, నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సస్పెక్ట్స్. ఈ కేసు క్లోజ్ చేయడం మంచిది. పైనుంచి చాలా ప్రెజర్ ఉంది. ఇది వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది. అది మీరు చూసుకోండి, మిగతా నేను చూసుకుంటాను. షూర్ గా చూసుకుంటావుగా? అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది. సూట్ కేసు వచ్చిందా? వచ్చింది సార్. ఇదిగోండి సార్. ఎంత? 30 సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇంతకా కారు కొట్టేసింది ఎవరు సార్? నీకు డబ్బులు కావాలా, డౌట్ క్లియర్ అవ్వాలా? డబ్బులే కావాలి సార్. కాకుంటే గా కారు కొట్టేసిందో తెలియకపోతే నిద్రట్టదు సార్. చెప్పండి సార్, ప్లీజ్ సార్. గంట క్రితం నాకు ఫోన్ కాల్ వచ్చింది కదా. ఎవరు సార్? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కారు ఆయన కొట్టేసింది. ఇప్పటి వరకు జరిగింది కదయ్యా, నీకు అసలు కాదు చెప్తాను. ఏం సార్ అది? హలో మినిస్టర్ గారు, బాగున్నారా? నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరగబోతోంది. ఏంటి ఇన్కమ్ ట్యాక్సా? అదృష్టం అదృష్టం అంటూ పబ్లిక్ గా 5 కోట్ల కారు కొని తెచ్చావు. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను మింగైపోతుంది. నీ ఆస్తులన్నింటి మీద వాళ్ళు నిఘా వేశారు. ఈ ముక్క చెప్పడం వరకే నేను నీకు చేయగల సాయం. ఇంటికి పోనీ. ఏదో ఒకటి చేయండి అయ్యా, టెన్షన్ తట్టుకోలేక చస్తాను. ఈ టైంలో ఎక్కడికి? బర్త్డే పార్టీ. పుట్టి పీకిందే ఉంది, పార్టీలు పండగలని. ఫోన్ లోపలికే. జరుపుకుంటాను. ఏంట్రా నువ్వు జరుపుకునే? రేయ్, ఏంట్రా అది? నాకారా? ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను మింగైపోతుంది. నెక్స్ట్ డే కొడుకు పార్టీ చేసుకుంటున్నాడని తెలిసింది. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ప్రొవైడర్. నైట్ పార్టీకి మీ రిజర్వేషన్ కన్ఫర్మ్ పార్టీ చేస్తారా? ఎవరు చేయమన్నారు? ఇట్స్ అండర్ ద నేమ్ కృష్ణ. ఓకే, చేయండి. థ్యాంక్ యూ సార్. అప్పుడు వచ్చింది జగన్నాథ్ కు ఐడియా. ఏం ఐడియా సార్? హోటల్ నుంచి ఫోన్ రావడం, కొడుకు పార్టీ బుక్ చేసుకున్నాడని తెలియడం, ఖచ్చితంగా కొడుకు కారు వేసుకెళ్తాడన్న నమ్మకంతో కీ కావాలని అందుబాటులో పెట్టాం. ఐడియా వర్కౌట్ అయింది అనుకున్నట్టుగానే. కృష్ణ కీ తీసుకొని కారు వేసుకొని పబ్కి వెళ్ళాడు. పిఎన్ పిలిచి స్పేర్ కీ ఇచ్చి కార్ తీసుకురమ్మన్నాడు. కరెక్ట్ గా 12 దాటాక ఎవరికంటా పడకుండా
ఈ కీతో కార్ తీసుకుని వెళ్ళిపో. ఓకే సార్. పిఏ గారు టైంకి వెళ్ళి ఉంటాడు. కారేమింది? కానీ మన కార్తీక్ రౌండ్ కేసుకి వెళ్ళాడు కదా. పిఏ గడి కార్ వేసుకొని జంప్. సార్ 1 మినిట్ సార్, మొత్తం కన్ఫ్యూజ్ చేసిర్రు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కి కారు కొట్టేయడానికి సంబంధం ఏంటి సార్? నాకు సమయం అయితే లేదు. ఈ 7th మన గోల్లో పడి టీవీలో చిన్న న్యూస్ మిస్ అయ్యా. ఏం న్యూస్ సార్? జగన్నాథ్ ఇంటిపై ఐటీ దాడి. ₹1 కూడా దొరకలేదు. ఎవరు కావాలి సార్? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ హౌస్ చెక్ చేయాలి. మంచోడు కదా సార్, సోషల్ వర్క్లు గిట్ట చేస్తుంటారు. పొంగేం కాదు. ఐటీ రైడ్ జరగడం, కారు పోవడం, పిఎస్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం. ఇంకా అర్థం కాలేదా? అంటే ఆయన బ్లాక్ మనీ మొత్తం 7th మనీ. చక్కుగా ఏం ప్లానింగ్ చేసినవరా? నేను జగన్నాథ్ని మాట్లాడుతున్నా. నీకు 30 లక్షలు ఇస్తాను. ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ చేయి. ఊరు చివర కారు తగలబడిందని 2 రోజుల్లో న్యూస్ వస్తుంది. కారు తగలబెట్టి పాపం సార్, గా కృష్ణగాడ కారులో అమ్మని చూసుకుంటాడు సార్. దోచుకోవాలి దాచుకోవాలి అనుకునే వాడికి ఫీలింగ్స్ ఉండవు. నానెక్కడ్రా? తెలుసు సార్. పత్తి షెడ్ తాళాలు తీసుకుని వెళ్ళారు సార్. డీజిల్ క్యాన్ కూడా అట్టుకెళ్లారండి. డైమండ్స్ డైమండ్స్ రై రై డైమండ్స్ ఎక్కడ్రా? సార్ ఏమైంది సార్? డైమండ్స్ ఎక్కడ్రా? డైమండ్స్ సార్, డైమండ్స్ ఎక్కడ్రా? డైమండ్స్ డైమండ్స్ ఏంటి సార్? కార్లో పెట్టిన డైమండ్స్ ఎక్కడ్రా? థ్యాంక్ యూ. డాక్యుమెంట్స్, డబ్బు డబ్బు డబ్బు. పోలీస్ ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి పంపి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? పర్సులో ఉన్నాయి, తీసి.
ఏంటి సార్ కీ గురించి నాకేం తెలుసు సార్, మీకు ఇచ్చేసాను కదా. ఒరిజినల్ కీరా కిలో డైమండ్ సార్ ఏమైంది సార్? సార్ అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్, నాకేం తెలియదు సార్. సార్ అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మన ఇంటా వంట ఉందా? ఈ ఎదవల్ల వెళ్లాల్సి వచ్చింది. ఛీ! ఆడి జాతకం ఎలా తగలడింది, ఏం చేస్తాం? ఊరాల జాతకాలన్నీ చూస్తారు కదా, ఈ ఎదవ జాతకం కూడా చూసి తగలడండి. చూసేదేం సాక్షాత్తు శని, అది వచ్చాడు దరిద్రుడు. ఏ మొహం పెట్టుకుని వచ్చాడు అడగండి. అదే విధం మొహం. ఏంటండి ఇది? వజ్రమే. ఎరా అమెరికాకి వెళ్తావా? ఆ సూట్ కేసులో నుంచి సగం డబ్బులు తీసి కమిషనర్ ఇంట్లో ఇచ్చిరా. సార్ వీళ్ళెవర్రా? యాంటీ కరప్షన్ బ్యూరో సార్. సార్ రంజిత్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్. రంజిత్, నీకు ఒక చిన్న కథ చెప్తా వినవయ్యా. ఒక స్టేషన్ లో ఒక సిఐ, అతనికి గవర్నమెంట్ వారిచ్చే జీతం సరిపోక తన డంప్ యార్డ్ లో ఉన్న కార్లను సెకండ్ హ్యాండ్ కు అమ్ముకుంటున్నాడు. కథ ఎలా ఉంది? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. రవి సార్, నా కార్ సార్, ఇండికా 1216. ఇతనే సార్ 2 లక్షలకు అమ్మేశాడు. వీడన్ని అబద్ధాలు ఆడుతున్నాడు సార్. సార్ అబద్ధం కాదు సార్, అమ్మిందో మామయ్యకే సార్. ప్యాకప్ ప్యాకప్ ప్యాకప్. ఏడు మనోడు కచ్చేరా? ఒరే సీనుగా అన్నా, ఫస్ట్ సీన్ లో కట్టేసుకుని ఓ ఓవర్ యాక్షన్ చేసావు కదరా. అవునన్నా. కొయ్ వద్దన్నా. కొయ్యా. ఎవడు రీడు ఓపెన్ చేస్తున్నారు కంటే 4 పెగ్గలేస్తాడు. ఎవడు రీడు? ఇడే నీ సీదేవిని పెళ్లి చేసుకున్నాడు. భయ్యా, మా శ్రీదేవం చేసుకున్నావా? ఒరే సాంబా, ఇప్పటి నుంచి భయ్య ఎప్పుడు వచ్చినా ఎంత తాగినా ఎప్పుడు తాగినా మన బార్లో మందు ఫ్రీ. పార్షల్లీ ప్యారలైజ్, ఆయనకి బెడ్ రెస్ట్ అవసరం. ఎలాంటి ప్రెషర్స్ ఇవ్వకండి. టేక్ కేర్. దాచుకుందంతా దోచుకుపోయారు సార్, ఇక నుంచి అంతా మీరే చూసుకోవాలి. సార్, ఈ 100 కోట్ల గురించి అయినా కంప్లైంట్ ఇద్దామా? వదిలే, అమ్మ బర్త్డే గిఫ్ట్ అనుకో.